నెమ్మది లేదా విశ్రాంతి. 6వ భాగం వచ్చేసి ఇదే 9వ అధ్యాయము 32వ వచనం నుండి 35వ వచనం వరకు 6వ భాగంగా మనం చూసినప్పుడు పేతురు గారి సువార్త యాత్ర. పేతురు గారి సువార్త యాత్ర 7వది ఆఖరిది వచ్చేసి ఇదే 9వ అధ్యాయము 36 నుంచి 43 వరకు. 7వ భాగం వచ్చేసి తబిత లేకుంటే దోర్కా లేపబడుట. ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయం మొత్తం మనము 7 భాగాలుగా మనము విభజించాం. మనం గమనించామంటే 9వ అధ్యాయం ఇదంతా కూడా దాదాపుగా మనము 5 విషయాలు దీంట్లో గత వారం ధ్యానం చేసాం. ఒక 2-3 నిమిషాల్లో అవి రివైండ్ చేసి మనం ముందు కొనసాగుతాం. ఈ 9వ అధ్యాయం మనం చూసినప్పుడు మొత్తం 43 వచనాలు ఉన్నటువంటి 9వ అధ్యాయాన్ని మనము 7 భాగాలుగా మనము డివైడ్ చేసాం. అయితే 9వ అధ్యాయం మనం చూసినప్పుడు పౌలు ప్రధాన యాజకుల యొద్ద అధికార పత్రాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకు చెప్పండి? పారిపోయినటువంటి క్రైస్తవులను బంధించి తీసుకొని రావాలి. ఎందుకంటే పౌలుకు యేసు ప్రభుని నమ్మిన వారు చంపటమే ప్రాణాధారముగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అధికారము సన్హెడ్రిన్ సభ ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు పవర్స్ ఇస్తే ఏమైనా చేయొచ్చు అన్నమాట. అందుకే వాళ్ళ దగ్గర అధికార పత్రం తీసుకున్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాడు అని చెప్పాను. కనుక ఎక్కడి నుంచి అంట యెరూషలేములో నుండి, గత వారం కూడా మ్యాప్ కూడా చూపించాను, ఆయన బయలుదేరుతుంది. చూడండి, ఇది చూసినప్పుడు యెరూషలేం కొత్త నిబంధన కాల పాలస్తీనాలో యెరూషలేము కింద ఉంది. ఇక్కడ యెరూషలేం అంటే ఇదంతా యోదయ దేశం. యోదయ దేశం దాటి సమరయ దేశం దాటి గలిలయ దాటి ఈ పైన దమస్క్ లాస్ట్ కార్నర్లో, అంటే 3 దేశాలు దాటిపోతున్నాడు. ఎందుకు చెప్పండి? ఏం పని పౌలు కంటే యేసును నమ్మిన వాళ్ళని పట్టుకొని రావాలి బంధించి. అంటే ఇక్కడ యెరూషలేము ప్రారంభం యోదయ దాటి సమరయ దాటి గలిలయ దాటి ఆ పైన దమస్క్ రాజధాని సిరియా అని చూసాం. కనుక సిరియా రాజధాని దమస్క్, కానీ అక్కడ దాగిపోతున్నాడు. అంటే ఎందుకు అలా పోతున్నాడంటే అంత దూరము పౌలు ఎందుకు దమస్కుకు వెళ్ళాలి అన్నదానికి 5 కారణాలు చెప్పారు. మొదటిది, క్రైస్తవ్యం ఆల్రెడీ అప్పటికి అక్కడ దాకా విస్తరించింది, అక్కడ దాకా వెళ్ళిపోయింది క్రైస్తవ్యం నమ్మిన వాళ్ళు. అక్కడ దాకే కాదు, 8వ అధ్యాయానికి సువార్త ఎక్కడి దాకా వెళ్ళిందని చూసాం మనము. 8వ అధ్యాయము చివరి వచనములో నపుంసకుడు ఏ దేశం చెందిన వాడు? ఆఫ్రికా, ఇథియోపియా, కనుక కాంటినెంట్, కనుక ఆఫ్రికా అప్పటికి వెళ్ళిపోయిన సువార్త. కాబట్టి ఇప్పుడు 9వ అధ్యాయంలో పౌలు ఎందుకు వెళ్తున్నా అంటే మొదటి కారణం చూసినప్పుడు పారిపోయిన క్రైస్తవులను బంధిని తీసుకొని రావాలి. రెండవ సంగతి, ఈ యొక్క దమస్కు అనేటువంటిది ఈ సిరియా దేశం రాజధాని దమస్క్ అనేది చాలా దేశాల కూడలి, చాలా మంది అక్కడ కలుసుకుంటారు, ఒక జంక్షన్ లాంటిది అనమాట. కాబట్టి చాలా మంది కలుసుకుంటే అక్కడ ఈజీగా సువార్త చాలా దేశాలకి వెళ్ళిపోతుంది. అంటే సువార్త ఇతర దేశాలకు వ్యాపించకుండా ఎక్కడితో అడ్డుకట్ట వేయాలి, ఈ దమస్క్ దగ్గర ఆపేసేయాలి అని చెప్పేసి రెండవ నిర్ణయంగా మనం చూసాం. మూడవది, రోమీలతో సమస్యలు రాకుండా చూసుకోవడానికి. ఎందుకంటే రోమీలకు రాజు ఎవరు చెప్పండి? రోమాకి ఎవరు? మాకు కైసర్ తప్ప వేరొక రాజు లేడు. కానీ వీళ్ళేమన్నా క్రైస్తవులు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఇది రోమిలతో సమస్య వచ్చింది కాబట్టి అలా సమస్య లేకుండా చూసుకోవాలనుకున్నారు. తర్వాత 4వ కారణము, యోధా మతములో సౌలు యొక్క పాత్రను హెచ్చించాలనుకున్నాడు. అందుకే గలతీ 1:13 ఏమన్నాడు? నేను మతములో ఉన్నప్పుడు నా సమాన వయస్కుల యూదులందరికంటే నేను మతములో ఆధిక్యం పొందిన వాడిని. కనుక పౌలు యొక్క పాత్రను హెచ్చించాలనుకున్నాడు. ఇలాంటి ఒక్కడు దొరికితే చాలు, ఆ ప్రధాన యాజకులు అనుకున్నాడు మన కత్తి లాంటి వాడు దొరికాడు. కనుక మన పక్షంగా మన మతాన్ని కాపాడటానికి, మన యోధా మతాన్ని కాపాడటానికి కనుక కత్తి లాంటి వాడు దొరికారని చెప్పేసి పౌలుని హెచ్చించాడు. కాబట్టి పౌలు చాలా వాళ్ళకి ఉపయోగపడ్డాడు. సౌలు యొక్క పాత్రను హెచ్చించాలని తీసుకున్నారు. 4వది. 5వ కారణము, ఎందుకు దమస్కు వెళ్ళాలంటే 5వ కారణం చెప్పాము,
క్రైస్తవ్యం అనేది ఒక శత్రువుగా చూపించి మిగతా యోధా మతములో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఐక్యం చేయాలి. యోధా మతములో చాలా శాఖలు ఉన్నాయి, గత వారం కూడా చెప్పాం. పరిసయ్యులు ఎవరు? యూదులే. సద్దుకాయులు ఎవరు? యూదులే. శాస్త్రులు ఎవరు? యూదులే. జలోతేయులు ఎవరు? యూదులే. కాబట్టి వీళ్ళంతా యూదులే, కానీ వాళ్ళ నమ్మకాలు మాత్రము వేరే, వారి సిద్ధాంతాలు వేరే. ఉదాహరణ చూడండి, ఇప్పుడు క్రైస్తవం కూడా ఎన్ని శాఖలు ఉన్నాయి, కనుక ఎన్ని రకాల సిద్ధాంతాలు, ఎన్ని రకాల రాద్ధాంతాలు, సిద్ధాంతాల గురించి. మాది కరెక్ట్ అంటే మాది కరెక్ట్ అని. కాబట్టి కానీ క్రైస్తవులందరికీ గ్రంథం ఏంటి? బైబిలే. దేవుడు ఎవరు? యేసువే. కానీ వాళ్ళ విశ్వాసాలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలు. ఉదాహరణగా కొంతమంది జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళరు, కనుక దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తారు, అది మా సిద్ధాంతం. కనుక కొంతమంది ఆ జబ్బు వస్తే హాస్పిటల్కి వెళతారు. యేసువే చెప్పాడు, రోగం గల వారికి ఎవరు అవసరము? వైద్యం. కాబట్టి వెళ్ళాలని చెప్తారు. కనుక ఇట్లా క్రైస్తవులు ఎలా శాఖలు ఉన్నాయో, కానీ వీళ్ళంతా క్రైస్తవులే, అందరూ క్రైస్తవులే, అందరూ బైబిలే, కానీ అందరికీ యేసువే. కానీ సిద్ధాంతాలు వేరు, నమ్మకాలు వేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ఈ యూదుల్లో కూడా పరిసయ్యులు ఏమని నమ్ముతారు? పునరుత్థానము ఉంది అని నమ్ముతారు. సద్దుకాయలు ఏమి నమ్మరు? పునరుత్థానాన్ని నమ్మరు. పునరుత్థానం సత్యం తప్ప అంతే అని అంటారు. కాబట్టి వాళ్ళు అట్లాగా శాస్త్రులు ఒక నియమం. కనుక జలోతేయులు అంటే ఒక విధంగా చెప్పాలంటే తీవ్రవాదుల్లాగా, అంటే వాళ్ళ మతం కోసం ఒక మనిషిని ఏదైనా చేస్తారన్నమాట. అంత తీవ్ర స్థాయిలో ఉంటారు జలోతేయులు. ఇప్పుడు ఈ శాస్త్రులను, పరిసయ్యులను, సద్దుకాయులను, జలోతేయులు ఇలా శాఖలందరినీ కలిపి మనమంతా ఒకటేరా బాబు, అసలు మన శత్రువు ఎవరు? క్రీస్తు. కనుక క్రీస్తు నమ్మిన క్రైస్తవులు, కాబట్టి వాళ్ళు మన టార్గెట్ అని చెప్పేసి వీళ్ళందరినీ ఐక్యం చేయాలంటే క్రైస్తవుని ఎట్లా చూపించాలి? ఒక శత్రువులాగా చూపించాలి. పౌలు క్రైస్తవుని శత్రువులాగా చూపించే క్రైస్తవ్యాన్ని వీళ్ళందరూ ఐక్యం చేయాలని చెప్పేసి అక్కడ పూడుకున్నాడు. ఎక్కడ దాకంట? దమస్కు దాకా వెళ్తాడని చూసాం. అలా వెళ్తున్నప్పుడు అధికార పత్రాలు పొందాడు. కనుక దమస్కు బయలుదేరిన తర్వాత మార్గ మధ్యములో, అంటే దాదాపుగా దమస్కు చేరుకుంటాడు, వచ్చేసాడు దమస్కి. అలాంటి పరిస్థితుల్లో ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులోంచి, ఆ వెలుగు ఎప్పుడైతే పౌలు మీద పడిందో, పౌలు రెండు కళ్ళు కూడా అందుడైపోయాడు. కానీ ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వచ్చింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అంటే ఇంకా చెప్పాం. కనుక పౌలు ఎప్పుడు దేవుని హింసించాడు? ఎప్పుడు ముఖాముఖిగా చూడలేదు కదా, అదే ఫస్ట్ టైం పౌలు యేసుప్రభువుని చూడటం. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును నేనే అన్నాడు. అంటే నా సంఘాన్ని హింసిస్తే నన్ను హింసించినట్లే. కాబట్టి అందుకే అన్నాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టి అన్నాడు. కాబట్టి దేవుని సంఘాన్ని హింసిస్తే, మనము దేవుని సంఘాన్ని హింసిస్తే దేవుని హింసించినట్లే. కాబట్టి సంఘం ఆయన శరీరం అని చూసాం. కనుక సంఘం ఆయన శరీరం. కాబట్టి అందుకే యేసుప్రభువు కూడా అన్నాడు, సంఘములో మిక్కిలి అలిపోయిన ఈ సహోదరులు ఒకరిని చేస్తే నాకు చేసినట్లే. మత్తయి 25:40 చదువుకున్నాం. మీరు ఆకలిగా ఉన్నావు, దప్పిగా ఉన్నావు, మీరు నాకు అన్నం పెట్టలేదు, ఆహారం ఇవ్వలేదంటే, ప్రభు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు అని అంటే అన్నాడు ప్రభు, నేను చెరసాలలో ఉన్నాను, మీరు రాలేదు, రోగిని నన్ను పరామర్శించలేదంటే, ప్రభు ఎప్పుడున్నావు ఇలాగంటే అన్నాడు, మిక్కిలి అల్పులని నా సహోదరులు ఒకరిని చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే. కనుక ఒకరు చేస్తే నాకు చేసినట్లే. అంటే సంఘానికి మనము చేస్తే ఎవరికి చేసినట్టు చెప్పండి? సంఘానికి ఏది చేసినది మేలు చేస్తే దేవుని చేసినట్టు మేలు. కనుక సంఘములు ఎవరు చేసినా అది దేవుని చేసిన, ఎందుకంటే సంఘం ఆయన శరీరం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా పౌలుతో దేవుడు మాట్లాడాడు. పౌలు స్వయంగా యేసువారిని చూశాడు, రెండు కళ్ళు అందుడైపోయాడు. పౌలుతో ఉన్నటువంటి వారు స్వరాన్ని విన్నారు కానీ ప్రభువుని మాత్రము చూడలేదని చూసాం. ఆ తర్వాత చెప్పాడు, నువ్వు తినదనబడిన వీధికి వెళ్ళు, అక్కడ అననీయ అనేటువంటి ఒక ప్రవక్త ఉంటాడు, అతను నీకేం చేయాలో బోధిస్తాడని చెప్పేసి ఈ పౌలు చెప్పాడు. పౌలుని పట్టుకున్నారు, అందుడైపోయాడు, తీసుకుని పోయారు. ఆ యొక్క దమస్పట్నంలోకి వెళ్ళిన తర్వాత అననీయ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. కనుక ఒక ఇంట్లో పెట్టారు, యోధ అనేటువంటి వాడి ఇంట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళా దేవుడు దర్శనము ఎవరికి ఇస్తున్నాడు? అననీయకి ఇస్తున్నాడు. కనుక అననీయకి ఇచ్చి, అననీయ ఒక మనిషి ఉన్నాడు, అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలి అని చెప్తా ఉంటే, అప్పుడు అన్నాడు, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేము పరిశుద్ధులకి ఎంతో కీడు చేసిన వాడు, సామాన్యుడు కాదాయన. కనుక ఇక్కడ కూడా ఎందుకు వచ్చాడనుకుంటున్నావు పౌలు? ఇక్కడ కూడా వీళ్ళందరినీ ఏం చేయాలి? బంధించి తీసుకొని పోవాలి వచ్చాయని చెప్పేసి ప్రభువు చెప్తా ఉంటే,
ప్రభు చెప్తాడు, లేదు లేదు, అతనికి నువ్వు వెళ్ళి అతడి నా నామం నిమిత్తం ఎన్ని శ్రమలు భరించాలో నేను అతను చూపిస్తాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలంటాడు. అప్పుడు అననీయ పోయి, సౌల సహోదరుడా, త్రోవలో నీకు ప్రభు కనపడ్డాడు కదా, ప్రభుని చూసావు కదా, ఆ ప్రభు నాకు చెప్పాడని చెప్పేసి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేస్తాడు చేతులు పెట్టి. తర్వాత పౌలు బాప్తీసం కూడా తీసుకుంటాడు. తర్వాత ఆహారం పుచ్చుకుని బలపడతాడు. బలపడిన తర్వాత వెంటనే అపోస్తల కార్యాల్లో దమస్కులోకి వెళ్ళాడని ఉంటుంది, కానీ అది ఆ దర్శనం వచ్చిన తర్వాత వెంటనే దమస్కులోకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడని చెప్పుకున్నాం మనం? అరేబియా దేశంలోని సెనాయి పర్వతం. ఉదాహరణకు గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం. ఇదంతా గత వారం చెప్పింది కాబట్టి నేను చూపించట్లేదు, మనం ముందుకు వెళ్ళిపోతాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. గలతీ 1:17 చదువుదాము. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేము కన్నెను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకి తిరిగి వచ్చి తిని. కనుక యేసు ప్రభువుని చూసిన తర్వాత యెరూషలేముకి పోలేదు, అపోస్తలుల యొద్దకు కూడా పోలేదు, కానీ ఎక్కడ పోయింది? వెంటనే అరేబియా దేశంలో. అక్కడ సినాయి పర్వతం ఉంది కాబట్టి ఆ సినాయి పర్వతములో, ఆ కొండల్లో గుట్టల్లో పౌలు ఏం చేసి ఉంటాడు చెప్పండి? పశ్చాత్తాపడ్డాడు. ప్రభా, నేను నిన్ను చూశాను, అంటే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, ఇప్పుడు సేవకి వెళ్ళాలి. సేవకి వెళ్ళక ముందు పౌలు అరేబియా దేశంలో కొండల్లో, ఆ సినాయి పర్వతాల్లో, గుట్టలు ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడుపుతున్నాడు. చేసిన పశ్చాత్తాపం కనుక తను చేసిన తప్పులన్నీ కూడా బహుశా అక్కడ ఏడ్చి ఒప్పుకొని ఉంటాడు. ప్రభా, నేను సామాన్యుడు, ఎంత దుర్మార్గుడిని, ఎంతమంది హింసించాను, ఎంతమంది హాని చేశాను, సంఘాన్ని ఏడ్చుకొని పోయానని చెప్పేసి తను చేసిన తప్పులన్నిటి కూడా అరేబియా దేశంలో పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేశాడు. అక్కడ నుంచి తిరిగి ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దమస్కుకు వచ్చాడు. దమస్కుకు వచ్చి ఇప్పుడు దమస్కుకు అసలు పౌలు మొదట వచ్చిన ఉద్దేశం ఏంటి? మొదట దమస్కు ఎందుకు వచ్చాడు పౌలు? నమ్మినటువంటి వారిని బంధించి తీసుకొని పోవాలని వచ్చాడు. వచ్చి మధ్యలో ప్రభువును చూసి అనయ్యను కలుసుకొని మారు మనసు పొంది బాప్తీసం పొంది ఏడకపోయాడు? అరేబియా దేశం పోయాడు. ఎక్కడ పోయాడు? మారిన తర్వాత అరేబియా దేశం పోయి ఆ సినాయి పర్వతాల్లో, కొండల్లో, గుట్టల్లో గడిపి మళ్ళీ ఆడికి వచ్చాడు, దమస్కు వచ్చాడు. ఇప్పుడు దమస్కు వచ్చి ఏమని ప్రకటిస్తున్నాడంటే యేసే క్రీస్తు. చెప్పండి ఏంటంట? యేసే క్రీస్తు. ఇప్పుడు దమస్కులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి గుండెలు గుబేలు అన్నట్లుగా, ఇదేంటి పట్టుకుని పౌలు వచ్చినటువంటి వాడు ఆ యేసే క్రీస్తు అని చెప్తానని చెప్పేసి వాళ్ళందరికీ ఏం పుట్టిందంటే లోపల కలవరం పుట్టింది. కానీ కలవరం తీసుకొచ్చాడు అంటే వాళ్ళు నమ్మటల్లా. కనుక పౌలు మారాడనే సంగతి అన్నయ్య కూడా నమ్మలే, కానీ అన్నయ్యకి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కనుక అన్నయ్యకు అర్థమైపోయింది. ఇప్పుడు అక్కడ సహోదరులు చెప్తా ఉంటే నిలబడి చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. ఎప్పుడైతే అరేబియా కొండలకు వెళ్ళొచ్చి అరేబియా దేశంలోకి వెళ్ళొచ్చిన తర్వాత అతడు ప్రార్థన చేసి ఏమని ప్రకటిస్తున్నాడు? దమస్కు వచ్చి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 19 నుంచి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 19 నుండి. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. 20 వచ్చినాయి. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చెను. విన్న వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడి వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారంటే, అరే మొన్నటి వచ్చింది, అసలు పౌలు వచ్చిన ఉద్దేశం ఏంటి? అందరిని బంధిని తీసుకొని పోవాలి. అలాంటిది వాళ్ళ మధ్యగా వచ్చి ఆ యేసే క్రీస్తు అని చెప్తా ఉంటే వాళ్ళ కలవరం పుట్టింది. కానీ వాళ్ళ లోపల మాత్రం సందేహం ఉంది. పౌలు మనల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు అనుకుంటున్నారే, కానీ పౌలు మారిన సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత పౌలు ఇంకా బలపడుతున్నాడు. 22వ వచనం. అయితే సౌలు మరెక్కువగా బలపడి ఈయన క్రీస్తుని రుజువుపరుచు దమస్కులో ఉన్న కాపురమున యూదులను కలవరపరిచెను. కాబట్టి పౌలు చెప్తా ఉంటే అందరు కలవరమే. కాబట్టి ఏంటిది అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు, కలవరపడుతున్నారు. ఎందుకంటే బంధించి తీసుకొని పౌలు వచ్చినటువంటి వాడే, అంటే పట్టుకోవాలని వచ్చినటువంటి వాడేమో దేవుని చేతిలో పట్టబడ్డాడు. కనుక అందరిని పట్టుకోపోవాలని వచ్చాడు, దేవుడు అతను పట్టుకున్నాడు. అందరు కలవరపడుతున్నారు. తర్వాత అనేక దినాలు అక్కడ ఉన్నారు. 23వ వచనం. దమస్కులో అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని ఆలోచింపగా. అనేక దినములంటే ఎన్ని దినాలు ఉన్నాడు దమస్కులో?
గలతీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. అనేక దినాలంటే అక్కడ పౌలు చెప్పాడు ఎన్ని సంవత్సరాల సంఖ్య, 3 సంవత్సరాలు, 17, 18 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. నాకంటే ముందుగా అపోస్తలైన వారి వద్దకు యెరూషలేము కానీ వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళింది. అంటే మారుమనసు పొందిన తర్వాత పౌలు దమస్కులోకి వెళ్ళలేదు, కానీ ఎక్కడ పోయాడంట? అన్నయ్యను కలిసిన తర్వాత అన్నయ్య ప్రార్థన బాప్తిసం పొందిన అరేబియా దేశం పోయాడు. అరేబియా దేశం పోయి ఆడ కొండల గుట్టలు గడిపి ఎక్కడ పిమ్మట దమస్కులకు తిరిగి వచ్చాడు. తర్వాత 18వ వచనం, అటుపైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. కాబట్టి అడ్డు పిమ్మట ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు దమస్కులో? 3 సంవత్సరాలు. అంటే అరేబియా దేశం పోయి వచ్చి దమస్కులో దాదాపు 3 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు ఏం జరిగింది అంటే పౌలుని చంపాలనుకుంటున్నారు. ఈ 3 సంవత్సరాలు పౌలుని ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. చూడండి 24వ వచనం, అపోస్తలుల కార్యం 9:24. ఎక్కడ చేపెట్టుకుని గలతీ పత్రిక కూడా అపోస్తలుల కార్యం 9:24. అనేక దినాలు 23వ వచనం, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంప ఆలోచింపగా 24, వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చిన కనుక వారు అతను చంపాలని రాత్రి మొగలు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. కానీ ఇప్పుడు పౌలును చంపాలి అని చెప్పేసి ఏం చేశారంటే ద్వారముల యొద్ద కాచుకున్నారు. కాబట్టి అంటే ఎట్లా ఎవరి ద్వారా అని గమనించినప్పుడు ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? పౌలు ఎక్కడ? దమస్కులో ఉన్నాడు. ఇప్పుడు పౌలును చంపాలనుకుంటుంది ఎవరు? నమ్మని యూదులు, ఎప్పుడు మతములో ఉన్న యూదులు. శిష్యులైన వారేమో వీళ్ళ లోపల ఏముంది? మారాడో లేదు, వీళ్ళు భయపడుతున్నారు, అంటే వీళ్ళు నమ్మడం లేదు. అటు నమ్మనటువంటి యూదులేమో మన మతము కాకుండా క్రీస్తుని ప్రకటిస్తాడు, కాబట్టి పౌలుని లేపేద్దాం, పౌలుని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. మరి పౌలుని చంపాలంటే ఒట్టొడి చంపకూడదు, అక్కడున్న రాజు పర్మిషన్ తీసుకోవాలి. అందుకనే ఈ మాట పౌలు కొరింథీ పత్రికలో చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. చూడండి, పౌలుని చంపాలనుకుని ఆ దినాల్లో దమస్కు ఉన్నటువంటి రాజును కలిశారు. రాజును కలిసి రాజు ద్వారా పర్మిషన్ తీసుకుంటున్నారు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 32, 33 వచనాలు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32. దమస్కులో అరెతను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రము చేసెను. కాబట్టి ఇప్పుడు యూదులందరూ కూడా, మతంలో యూదులందరూ కూడా రాజును కలిసి, రాజా మన యోధ మతము కాకుండా వేరే ప్రకటిస్తున్నాడు పౌలు అనేవాడు, కాబట్టి పౌలు అనేవాడు ఏం చేయాలి? చంపాలని అన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాజు అరెత్ అనేటువంటి రాజు, ఈ రాజు కూడా వాళ్ళకి సపోర్ట్ చేశాడు. పట్టణం అంతా ఏం చేశాడంట? భద్రం పెట్టాడు. పౌలు వెతకండి, చంపండి అని చెప్పేసి చెప్పగానే ఏం జరిగిందంట? చూడండి 33వ వచనం. 2వ కొరింథీ పత్రిక 11:33. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద ఉండే గంపలో దింపబడి అతని చేతులను తప్పించుకొని పోతిని. అప్పుడు అర్థమైంది అక్కడ సహోదరులకి, పౌలు మారాడు, పౌలు చంపాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు పౌలు మనం ఏం చేయాలి? కాపాడాలని చెప్పేసి దమస్కున్నటువంటి ఆ సహోదరులు శిష్యులు ఏం చేశారంటే ఆ రాత్రే ఆ పైన గోడ మీద నుంచి, ఎందుకంటే మొత్తం అంతా ప్రొటెక్షన్ పెట్టేశాడు రాజు, కాబట్టి అర్జెంటుగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ గోడ నుంచి కిటికీల నుంచి కూడా పౌలుని దింపేశాడు. ఇప్పుడు దమస్కు నుంచి పౌలు ఎక్కడ పోతున్నాడు? యెరూషలేము పోతున్నాడు. అప్పుడు ఎక్కడంట? యెరూషలేము పంపిస్తున్నారు. కానీ ఇప్పుడు దమస్కులో యేసుక్రీస్తుని ప్రకటించాడు. మొట్టమొదట అక్కడున్నటువంటి సంఘము శిష్యులు నమ్మలేదు, తర్వాత వాళ్ళు నమ్మకపో కవరపడ్డారు. తర్వాత మతములో యూదులను పౌలును చంపాలనుకుంటున్నాడు. వాస్తవానికి చంపాలని వచ్చినటువంటి పౌలుని ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళు చంపాలనుకుంటున్నారు. వాస్తవానికి ఈయన చంపాలని వచ్చాడు యేసుప్రభుని నమ్మిన వాడిని. ఇప్పుడు యేసుప్రభుని నమ్మినందుకు ఈయన ఏం చేయబోతున్నారు? ఈయన చంపబోతున్నారు పౌలుని. ఈ సంగతి తెలిసిన తర్వాత ఇప్పుడు వెంటనే ఏం చేసిన సహోదరులు, చూడండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు దమస్కు పట్టణపు రాజు ఎవరంట? దమస్కు పౌలుని చంపడానికి అధికారం ఇచ్చిన పట్టణపు రాజు ఏంటి? అరేత్ అనేటువంటి రాజు. ఆ రాజు పరిపాలనలో యూదులందరూ పోయి పౌలుని చంపాలన్నప్పుడు పట్టణం భద్రం చేసినప్పుడు సహోదరుల గోడ నుంచి పౌలును యెరూషలేము పంపిస్తున్నారు. చూడండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము
24 వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును కనుక వారు అతని చంపలు రాత్రి పగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండ్రు కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతను తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ కింద అతని కిందకి దింపిరి. కాబట్టి ఇప్పుడు ఆ దమస్కు పట్టణం నుంచి, అరిత రాజు నుంచి, ఆ నమ్మని యూదులు, మతములో యూదుల నుంచి పౌలు తప్పించబడ్డాడు. గోడ నుంచి దించారు. నువ్వు ఇమీడియట్లీ అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఎక్కడి నుంచి దమస్కులో ఉంటాకి వీల్లేదు, నీ మీద నిఘా పెట్టాడు కనుక రాజు కూడా అని చెప్పేసి వెంటనే అతను కింద దించారు. దించిన తర్వాత ఎక్కడ పోతున్నాడంట? 26వ వచనం చూడండి, అపోస్తలుల కార్యం 9:26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకుంటూ యత్నము చేశాను గాని అతడు శిష్యులని నమ్మక అందరు అతనికి భయపడిరి. కానీ ఇప్పుడు సరిగ్గా చక్కగా పౌలు ఎక్కడి నుంచి బయలుదేరి మొట్టమొదట యెరూషలేము నుండి ఎక్కడ బయలుదేరాడు? యెరూషలేము నుండి బయలుదేరిన ఎక్కడికి? దమస్కుకు. మళ్ళీ ఇప్పుడు దమస్కు నుంచి ఆడకపోతున్నాడు, యెరూషలేం పోతున్నాడు. అప్పుడేమో చంపాలని దమస్కు వచ్చాడు, ఇప్పుడు దమస్కులో మారి ఎక్కడ పోతున్నాడు? యెరూషలేం పోతున్నాడు. యెరూషలేములో ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు. చెప్పండి, యెరూషలేములో ఎవరున్నారంట? అపోస్తలులు ఉన్నారు. కానీ ఇప్పుడు అపోస్తలు కలుసుకోవాలని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కలుసుకోవాలని తాపత్రయపడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పౌలు కొత్తగా ప్రభువుని నమ్మాడు. నమ్మిన తర్వాత అపోస్తలు కలుసుకోవాలి లోపలంతా తాగలాడుతున్నాడు కనుక. కానీ వాళ్ళు ఏం చేయట్లే, పౌలుని వాళ్ళు నమ్మడం లేదు. చూడండి ఏం జరిగింది? 27వ వచనం, 26. అతను యెరూషలేముకి వచ్చినప్పుడు వచ్చి శిష్యులతో కలుసుకొని యత్నం చేసిన అతని శిష్యుల నమ్మకం అందరూ అతనికి భయపడి. అప్పుడు దాకా వాళ్ళ మధ్య హింసించిన వాడు, బెదిరించిన వాడు, ఈడ్చుకొని పోయిన వాడు వారి మధ్యకి వెళ్ళి ప్రైజ్ లార్డ్ అంటూ ఉంటే వాము ఇదేంటి కొత్త వేషం వచ్చి పౌలు అని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. ఎవరు నమ్మటంలా. కానీ అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు పౌలు నిజంగా మారాడు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ఎవరు నమ్మటంలే. కనుక అలాంటి పరిస్థితులు అక్కడ యెరూషలేములో బర్నబా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడని చూసాం. ఈ బర్నబా ఎవరు? అపోస్తలుల కార్యం 4:36-37 వచనాల్లో కుప్రాలు అనేటువంటి ద్వీపంలో ఒక లేవి వంశంలో పుట్టినవాడు, ఒక లేడి పుట్టినవాడు. అతనికి వాస్తవానికి అసలు పేరేంటి? యోసేపు కనుక. కానీ అతని తత్వాన్ని బట్టి, అతని యొక్క ఆ క్యారెక్టర్ని బట్టి అయ్యా నువ్వు భలే ఆదరిస్తావు, అందరినీ భలే హెచ్చరిస్తావు, భలే ప్రేమిస్తావు అని చెప్పేసి అపోస్తలులు ఏమని పేరు పెట్టారంటే అతనికి బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు పేరు పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే బర్నబా అందరిని ఏం చేసేవాడు? ఆదరించేవాడు, అందరిని హెచ్చరించేవాడు. కాబట్టి సంఘములో కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి. సంఘములు కూడా బర్నబాలు చాలా మంది ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు సమాజాలు పెద్దగా ఉన్నప్పుడు దైవ సేవకులు అందరినీ కలుసుకోలేకపోవచ్చు. కానీ వాళ్ళ మధ్య బర్నబా లాంటి వాళ్ళు, చేర్చుకునే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు, హెచ్చరించే వాళ్ళు, గద్దించే వాళ్ళు సంఘములో ఉండాలి. కానీ ఇప్పుడు ఇతడు అర్థమైంది, పౌలు మారాడని ఎవరు అర్థం చేసుకున్నారు? బర్నబా అర్థం చేసుకుని పౌలుని దగ్గర తీశాడు. చూడండి 27వ వచనం, అపోస్తలుల కార్యం 9:27. అయితే బర్నబా అతను దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచినని, ప్రభు అతనితో మాట్లాడినని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యం బోధించినని వారికి వివరముగా తెలియపరిచాను. కాబట్టి ఇప్పుడు పౌలు కథ అంతా చెప్పాడు అపోస్తలులకి. లేదు బర్నబా మారాడు. త్రోవలు ఎవరిని చూశాడంట? ప్రభువుని చూశాడు పౌలుని చూశాడా? మనం చెప్పాం, మనం చదువుకున్నాం కొరింథీ పత్రికలు కూడా, నేను అపోస్తలుడను కానీ ప్రభువుని చూడలేదు అన్నాడు. పౌలుని చూశాడు. కానీ పౌలుని ప్రభు స్వయంగా చూశాడు. కాబట్టి ఇతడు మారాడు. దమస్కుల సువార్త కూడా ఇతడు ప్రకటించి వచ్చాడని చెప్పేసి బర్నబా అపోస్తలులతో కలిపాడు. కానీ మనకు మధ్యవర్తులు కొన్నిసార్లు అవసరమే. కానీ మనల్ని నమ్మనటువంటి వ్యక్తుల విషయంలో మధ్యవర్తిత్వం. కానీ ఇప్పుడు అపోస్తలులకి పౌలుకి మధ్యవర్తిత్వం వహిస్తుంది ఎవరు చెప్పండి? బర్నబా తీసుకొని పోయి వాళ్ళు పరిచయం చేశాడు, వాళ్ళు స్వీకరించాడు. 28వ వచనం, అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను యూదులతో మాట్లాడుతూ తర్కించునను. వారు అతని చంప యత్నము చేశారు గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతను కైసరుకు తోడుకుని వచ్చి తార్సునకు పంపిరి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అపోస్తలులు కలుసుకున్నాడు. ఇప్పుడు అపోస్తలుల్లో ఎవరెవరిని కలుసుకున్నాడంట? గలతీ పత్రికలు చెప్పాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు బర్నబా ద్వారా అపోస్తలుల దగ్గరికి వెళ్ళాడు కదా, యెరూషలేము వచ్చాడు. యెరూషలేములో వాళ్ళు నమ్మలేదు. బర్నబా దగ్గర తీసి బర్నబా ఇప్పుడు ఎవరు పరిచయం చేస్తున్నాడు? అపోస్తలులకి. కనుక ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు యెరూషలేము. కనుక ఆయన ఎంతమంది చూశారంటే పౌలును? గలతీ పత్రిక అక్కడ చెప్పాడు ఎంతమంది. చూడండి గలతీ పత్రిక 1వ అధ్యాయం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 18 నేను చదువుతున్నాను, గమనించండి.
18, 19 వచనాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 18, 19. అటు పైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వల్లని యెరూషలేమునికి వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. 19. అతని తప్ప అపోస్తలుల్లో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబుని మాత్రము చూచితిని. అని ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దమస్కు నుంచి పారిపోయి వచ్చాడు పౌలు. పారిపోయి వచ్చి యెరూషలేము అయితే శిష్యుడని వాళ్ళు చేర్చుకోలేదు. ఎవరి ద్వారా చేర్చుకున్నారు? బర్నబా ద్వారా. చెప్పండి, ఎవరి ద్వారా అంట? బర్నబా ద్వారా చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత పౌలు ఎవరైనా చూశాడంటే అపోస్తలుల్లో ఇద్దరిని చూశాడు. ఒకటి ఎవరంట? కేఫా అన్న, సీమోన్ అన్న, పేతురు అన్న, సుమియోన్ అన్న, అన్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. కనుక పేతురు పేర్లే, పేతురు, సీమోను, తర్వాత కేఫా, సుమియోన్ అని కూడా ఉంటుంది అపోస్తలుల కార్యాలు. ఆ సుమియోన్ కూడా, ఆ సుమియోన్ అంటే ఆ సుమియోన్ వేరే లోకాసు వార్తలో, ఈయన వేరే. కాబట్టి ఈ పేరు కూడా పేతురికే ఉంది. కానీ ఇప్పుడు యెరూషలేము రాగానే ఎంతమంది అపోస్తలులు కనపడ్డారు పౌలుకి? ఇద్దరు. ఒక ఆయన ఎవరు? పేతురు. రెండో ఆయన యాకోబు. అసలు పేతురు ముఖ్య సూత్రధారి, అంటే వాళ్ళందరినీ పెద్దోడని చెప్పుకోవాలన్నమాట. అసలు ఆయన కలుసుకున్నాడు. నెక్స్ట్ ఈ యాకోబు ఎవరంటే యేసు ప్రభు యొక్క సొంత సహోదరుడు. చెప్పండి, యాకోబు ఎవరు? యేసు యొక్క సొంత సహోదరుడు. యెరూషలేము సంఘానికి అధ్యక్షత వహించేది యాకోబే. కాబట్టి యెరూషలేము సంఘానికి అధ్యక్ష వహించేది కూడా ఈ యాకోబే. యాకోబు పత్రిక రాసిన యాకోబు కూడా ఈ యాకోబే. ఏ యాకోబు? యేసు యొక్క సొంత తమ్ముడు అని చెప్పుకోవాలి. యేసు తమ్ముడు యాకోబు పత్రిక రాశాడు. యెరూషలేము సంఘానికి అధ్యక్ష వహించేది కూడా ఆ యాకోబే. కాబట్టి ఆ యాకోబుని కలుసుకున్నాడు, పేతుని కలుసుకున్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఉన్న తర్వాత దాదాపుగా ఆ కొన్ని దినాల గ్రీస్ దేశం వారందరూ కూడా, ఇంకా పౌలు కూడా ఏం మొదలు పెట్టాడు? ఇప్పుడు పౌలు కూడా వచ్చిన వారితో బోధ మొదలు పెట్టాడు, యేసు క్రీస్తుని. ఈ చెప్తా ఉంటే మిగతా యెరూషలేములో ఉన్నటువంటి మిగతా ఇప్పుడు యోధా మతంలోకి ఎట్లా ఉంటుంది? ఇదేంట్రా వీడిని పంపించింది దేనికోసం? మనము పట్టుకురమ్మని పోస్తే పోయి పట్టుకురమ్మని చెప్పి ఏం చేశాడు? ఈయన కూడా వారిలోకి మారిపోయాడు. మన భాష చెప్పాలంటే ఇతను కూడా అతని మతం దిగిపోయాడు. చూసారా? కనుక పట్టుకురమ్మని చెప్పి యేసునామములో పట్టుకురమ్మని చెప్పి పంపిస్తే మనము ఈయన కూడా ఆ మతం దిగిపోయాడు అన్నట్టుగా అనుకున్నారన్నమాట. అందుకే యేసు విషయంలో కూడా సందర్భం జరుగుతుంది. ఆ రోమి బంట్రౌతులు యేసును పట్టుకురమ్మని పంపిస్తే వాళ్ళు వచ్చి ఏమని సంబంధం చెబుతారు? ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడంటే మీరు కూడా మోసపోయారా? మీరు కూడా ఆయన పక్షం వెళ్ళిపోయారా అని ఆశ్చర్యపోతారు. అండ్ సౌలు సందర్భంలో కూడా సౌలు కూడా ఒక సందర్భంలో ఎట్లా పట్టుకోవాలని పోయి ఆత్మహత్య ఏం చేస్తారు? వాళ్ళతో పాటు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. సౌలు కూడా ప్రవక్తలో ఉన్నాడనే సామెత ఉంది. మొదటి సమయంలో మనం చూస్తాం. అంటే పౌలు పట్టుకుని రావాలని పోయి ఇతడు కూడా ఏమైతే ఆత్మ పొంది ఇతడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు తలంపు ఏంటంటే, ఇప్పుడు పట్టుకొని రావాలి పోయినటువంటి పౌలే ఇప్పుడు ఏమైపోయాడంటే పట్టబడ్డాడు, మారాడు, అపోస్తులను చూశాడు, యాకోబుని చూశాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు నమ్మని యూదులకి ఎట్లా ఉందంటే మన మతము కాకుండా దాంట్లో దిగిపోయాడు. కాబట్టి పౌలు ఏం చేయాలి? మనము చంపేయాలి. కనుక పౌలు చంపేద్దాం. చూడండి 30వ వచనం, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 29వ వచనం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప యత్నము చేశారు గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరుకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కానీ ఇప్పుడు యెరూషలేములో పౌలుకి ఏముంది? ప్రమాదం ఉంది, అపాయం ఉంది. ఎవరి ద్వారా? మతములో ఉన్న యూదుల ద్వారా. కాబట్టి పౌలుని చంపేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ సంగతి సహోదరులకు అపోస్తలులకు అర్థమైపోయింది. పౌలు నువ్వు కొనడానికి వీల్లేదు, అర్జెంటుగా నువ్వు బయలుదేరి నీ సొంత పట్టణం, పౌలు సొంత ఊరు ఏమని చెప్పుకున్నాం మనము? తార్స్. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క యెరూషలేము నుండి కైసర్ అనేది అది ఓడరేవు. చెప్పండి, కైసర్ అనేది ఏంటంటే అది వాడరేవు ఉన్నటువంటి ప్రాంతం. ఆడికెళ్ళి వాడెక్కాలన్నమాట. చూడండి, మ్యాప్లో కూడా పోయినసారి చూపించాను. ఈ పౌలు ప్రయాణాల్లో 3వ మ్యాప్లో యెరూషలేము ఇక్కడ ఉంది. పౌలు ఎక్కడున్నాడు? ఇప్పుడు యెరూషలేము. దాని పక్కన కొంచెం పైన చూడండి కైసరే ఉంది. అంటే అది ఓడరేవు. చెప్పండి, కైసర్ అనేది ఏంటి? ఓడరేవు. అక్కడ వాడెక్కేసి చక్కగా స్ట్రైట్ గా పైకి వెళ్తే తార్సు అనేటువంటి ప్లేస్ కనపడుతుంది చూడండి, ఆ తార్సు. కానీ ఇప్పుడు యెరూషలేము నుండి వాడరేవు ఎక్కడ?
కైసరుకు వచ్చి కైసరులు పౌలు వాడెక్కించారు. పౌలు నువ్వు కొంతకాలం ఏం చెయ్యి, తార్సులో ఉండిపో అని చెప్పేసి పౌలు యొక్క సొంత ప్రాంతానికి పౌలును పంపించాడు. ఎవరు పంపించింది? యెరూషలేములో అపోస్తలులు, సహోదరులు. ఎందుకు? పౌలు ఏం చేయాలనుకున్నారు? వాళ్ళు చంపాలనుకుంటున్నారు. చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళతో తిరిగావు, ఇప్పుడు దాకా వాళ్ళ మాట విన్నావు, వాళ్ళ మాటను సంఘాన్ని హింసించావు, కాబట్టి సంఘాన్ని ఈడ్చుకుని పోయావు. అలాంటి ఇప్పుడు నువ్వు సంఘంలో కలిసిపోయావు కాబట్టి వాళ్ళు ఏం చంపాలనుకుంటున్నారు, నిన్ను కాపాడుకోవాలని చెప్పేసి పౌలు ఏం చేశారంటే వాడెక్కిచ్చారు. సరిగ్గా ఎక్కడ పంపించారంట? తార్సు పంపించారు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 31 చదువుదాము. 31వ వచనం అందరం కలిసి చదవండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరి ప్రభు నందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. కానీ ఇప్పుడు పౌలు ఇప్పుడు దమస్కు నుంచి యెరూషలేము వచ్చాడు. యెరూషలేము నుంచి ఎక్కడ పెట్టి పౌలు ఇప్పుడు పౌలు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు తార్సులో గుర్తుపెట్టు, మళ్ళీ ముందుకు వస్తాడు పౌలు. కానీ ఇప్పుడు పౌలు ఎక్కడ నివసిస్తున్నాడంటే తార్సుకి వెళ్ళాడు, సొంత ప్రదేశానికి. నేను సొంత ప్రదేశానికి వెళ్ళి పౌలు ఇంట్లో ఉంటాడా? ఖాళీగా ఉంటాడా? ఆ ప్రాంతం అంతా సువార్త ప్రకటించి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు తార్సు వెళ్ళిపోయాడు. తార్సు వెళ్ళిపోయిన తర్వాత సంఘం యోదయులు, సమరయులు, గలిల సంఘం ఎట్లా ఉందంట? ఎట్లా ఉంది సంఘము? క్షేమాభివృద్ధి నుంచి అంటే కింద ఒకటే కట్టబడుచు సమాధానము, ఆదరణ, పరిశుద్ధాత్మ ఆదరణ కనుక కలిగి సంఘం విస్తరిస్తూ ఉంది. చెప్పండి, సంఘం ఇప్పుడు ఎందుకు నెమ్మది పొందింది అని చెప్పామంటే సంఘానికి ఇప్పుడు నెమ్మది ఎందుకు వచ్చింది? సంఘాన్ని హింసించేవాడు ఏమైపోయాడు? మారిపోయాడు. కాబట్టి హింసించేది ఎవరు? సంఘాన్ని. పౌలే కదా, అధికార పత్రాలు పట్టుకుని పౌలే కదా. కాబట్టి సంఘాన్ని హింసించేవాడే మారాడు సంఘానికి. కనుక సంఘంలో కూడా ఎవరు వ్యతిరేకంగా ఉంటాడో ఆ వ్యక్తి మారాడండి. సంఘం అంతా కూడా పీస్ఫుల్ అనమాట. ఒక్క ఉంటే చాలని సంఘంలో పుల్ల పెడతా ఉంటారనమాట. ఇక ఆ సంఘంలో నెమ్మది ఉండదు. అందుకే వాడు చావాలని ప్రార్థన చేయకూడదు. మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి మారాలని. కేశవరావు కూడా చివరి దాకా అవకాశం ఇచ్చాడు యోధాకు కూడా. లేదా యోధాన్ని చంపేలే కేశవరావు వారు, కానీ పౌలు చంపలేక హింసించినప్పుడు కాదు. కాబట్టి ఇతను మారాలి, మార్పు రావాలి. కాబట్టి సంఘంలో గొడవలు పెట్టేవాడు, అల్లరి చేసేవాడు, నెమ్మది లేకుండా చేసేవాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు. కొన్ని సంఘాలకు వెళ్తే అప్పుడు పరిచయకి వెళ్ళినప్పుడు నేను చూస్తూ ఉంటాను, అక్కడ కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు. ఈ వర్గం ఒక పెద్ద, ఈ వర్గం ఒక, 2 టీంలు ఉంటాయి అన్నమాట. మాది నెగ్గాలంటే మాది నెగ్గాలి. హైదరాబాద్లోనే ఒక స్థలానికి వెళ్ళా, నా ముందే లేచారు ఇద్దరు, ప్లేట్లు ఎత్తుకుంటున్నారు ఇద్దరు. మధ్యలో నేను కూర్చున్నాను, పరిచయకి వెళ్ళాను. ఇటు ఒకటి ఇటు ఒకటి. ఏందనంటే వాళ్ళకి ఎప్పుడు అంతేలే, వాళ్ళు ఎప్పుడు అంతే అన్నారు. సహోదరులు బయట తీసుకుని పోయి వాళ్ళు సమాధాన పరిచి, అయ్యే సేవకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ముందు మనం కొట్లాడుకుంటే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ అందరు కలిసి ఫోన్ చేశారు. చూసారా? ప్రతి సంఘంలో ఉంటాడు కనుక, ఎక్కడో ఉంటాడు కనుక ఆ వ్యక్తి ఏమవ్వాలి? మారాలి. మారినంత వరకు ఆ సంఘానికి లేదు, నెమ్మది లేదు, హింసే. కాబట్టి అందుకే ఇప్పుడు పౌలు, ఎప్పుడైతే పౌలు మారాడో అన్ని సంఘాలకి ఏమైందంట? క్షేమాభివృద్ధి, నెమ్మది. హింసించాడు మారిపోయాడుగా. అందుకంటాడు నేను పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరను. అలాంటి వాడు మారాడు. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవరు కూడా లేరు. కాబట్టి అందుకే ఇప్పుడు సంఘానికి ఏం కలిగిందంటే విశ్రాంతి కలిగింది. ఇది మనం ఇక్కడ దాకా మనం చూసాం. గత వారం ఇప్పుడు చెప్పిందంతా కూడా పోయే వారం చెప్పింది. కానీ ఇప్పుడు దాని కంటిన్యూషన్ మనం ముందుకు వెళ్తాం. ఇదంతా ఏం చెప్పానంటే ఇది ఇంపార్టెంట్ విషయం కాబట్టి మరలా మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. కాబట్టి ఇది కథలాగా పౌలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎవరైనా కలుసుకున్నారు, పూర్తిగా డీటెయిల్గా మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు మారాడు, మారిన తర్వాత ఎవరిని కలుసుకున్నాడు? బోధకు అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు, అన్నయ్య చేత బాప్తీసం పొందాడు, చేతులు పెట్టి ప్రార్థన పరిశుద్ధాత్మను పొందాడు. తర్వాత పౌలు వెంటనే ఎక్కడ పోయడం చూసాము? అరేబియా దేశం పోయాడు. అరేబియా దేశం ఎక్కడ వచ్చాడు? దమస్కు వచ్చాడు. దమస్కు వచ్చి దమస్కులో సేవ చేశాడు, యేసు క్రీస్తుని ప్రకటించాడు. అక్కడ దమస్కులో పౌలు ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకుంటే ఆ దమస్కు నుంచి పౌలు యెరూషలేము నుండి దమస్కు నుంచి యెరూషలేముకి పారిపోయేట్టుగా సహోదరులు అక్కడ తప్పించారు. యెరూషలేము వచ్చాడు. యెరూషలేములో దమస్కులో ఎంతకాలం ఉన్నాడు? 3 సంవత్సరాలు చూసాం. 3 సంవత్సరాల తర్వాత తప్పించుకుని యెరూషలేము వచ్చాడు. యెరూషలేము వచ్చి ఎవరు కలుసుకున్నాడు? పేతురును, యాకోబును కలుసుకున్నాడు. వాళ్ళు కలిసి అక్కడ కూడా పౌలుకి హింస ఉంది కనుక పౌలు చంపాలనుకున్నారు. కాబట్టి ఆ సహోదరులు కైసరికి వచ్చి పౌలును ఓడెక్కించారు. పౌలు తార్సుకి వెళ్ళాడు. సంఘం అంతా హింస నుండి నెమ్మది, సమాధానంగా ఉంది. కానీ ఇప్పుడు ఇక సంఘానికి ఇప్పుడు సమస్య లేదు. హింసించేవాడు, ఇబ్బంది పెట్టేవాడు మారిపోయాడు. కాబట్టి
ఎంత గొప్ప సంగతి. కాబట్టి ఈ దినాల్లో కూడా ఆ సంఘాలు అలాంటి వారు ఉన్నారని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కొన్నిసార్లు మనమే సంఘానికి అభ్యంతరంగా ఉంటాం. చూడండి, కనుక ఎవరో ఉన్నారో ఎందుకు అనుకోవాలి, సంఘానికి నేను అభ్యంతరంగా ఉన్నానేమో అని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి సంఘానికి మనం ఎప్పుడు కూడా అభ్యంతరముగా ఉండకూడదు. సంఘ కార్యక్రమాలకు సేవకు దోహదపడాలి తప్ప సంఘానికి నష్టం చేయకూడదు, సంఘానికి హాని చేయకూడదు. మనం సాధ్యమైనంత వరకు సంఘానికి మేలే చెయ్యాలి. ఎందుకంటే సంఘము ఆయన శైతం అని చెప్పాము. కాబట్టి సంఘములు ఎవరికైనా చేస్తే ఎవరు చేసినట్టు అని చెప్పాము, దేవుని చేసినట్లు. కాబట్టి ఇప్పుడు అట్లా చేయాలి, కానీ మనం సంఘాన్ని హింసించేవారుగా బాధించేవారుగా మనం ఉండకూడదు అనేది నేర్చుకోవాలని సత్యం. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు 31వ వచనం ఆరంభం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 32వ వచనం మనం చదువుతాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం. ఇది ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 32వ వచనం. 32 చదవండి. ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారము చేయొచ్చు లొద్దలో కాపుదమన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. అక్కడ పక్షవాయు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టిన ఐనయ అను ఒక మనిషిని చూచి పేతురు అన్నాడు, ఐనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లొద్దలోను షారోన్లోను కాపునమన్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగిరి. ఇప్పుడు ఈ 32 నుంచి 35 వచనాలు పేతురు గారి సువార్త యాత్ర అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు పేతురు సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడు పేతురు? ఇందా చూపించిన మ్యాప్లోనే చూడండి, ఆ కొత్త నిబంధన పాలస్తీనా మ్యాప్లు ఒకసారి ఇక్కడ చూడండి. కొత్త నిబంధన కాల పాలస్తీనాలో యెరూషలేము ఇక్కడ మనం చూస్తాం. కింద యెరూషలేము పైన కొంచెం పైన చూడండి లుద్ద ఉంది, కనిపించిందా? పైన తెలుగు మ్యాప్లో యెరూషలేముకు పైన ఎమ్మాయి, దానిపైన లుద్ద అనేటువంటి ప్రదేశం మనకు కనపడుతుంది. కనుక ఇప్పుడు క్షమించండి, పేతురు యెరూషలేముని ఎక్కడ పోతాడంట? ఆ యెరూషలేము నుండి లుద్ద అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ లుద్ద అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ 8 సంవత్సరాల నుంచి ఆ పైన, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లుద్ద తర్వాత పైన ఏమని చూడండి, లుద్ద పైన ఏముంది? దానిపైన యొప్పే ఉంది, కనపడింది యొప్పే. లుద్దకు దాని పక్కనే యొప్పే ఉంది, దానికి పైన ఏముంది? కైసరే. గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్తాం. కనుక పౌలు ఇప్పుడు యెరూషలేము నుండి లుద్దకు వస్తాడు, లుద్ద నుండి పక్కన యొప్పేకి వస్తాడు, యొప్పే నుండి కైసరికి వస్తాడు. కాబట్టి ఇప్పుడు మనము ధ్యానం చేయబోయేవన్నీ కూడా ఈ ప్లేస్ ఉంటాయి. కాబట్టి ఒకసారి మ్యాప్ చూడండి. కనుక యెరూషలేము నుండి లుద్దకు వస్తాడు, లుద్ద నుండి యొప్పేకి వస్తాడు, యొప్పే నుండి కైసరే, పైకి వెళ్తే కైసరికి వస్తాడు. ఇప్పుడు మనం చూసామంటే ప్రజెంట్ ఇప్పుడు పౌలు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాడు? యెరూషలేము నుండి లుద్ద అనేటువంటి ప్రదేశానికి వచ్చాడు. సువార్త ప్రకటించుకుని వచ్చాడు. అక్కడ సువార్త ప్రకటించాడు, చాలా మంది నమ్మారు ప్రభుని. తర్వాత 8 సంవత్సరాల నుండి ఒక వ్యాధితో ఉన్నాడు. ఎవరంటే ఆయన అయినటువంటి వ్యక్తి. అతనికి చెబుతున్నాడు పేతురు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడని చెప్పగానే నీ పరుపు నీవే పరుచుకోమని. కానీ వెంటనే 8 సంవత్సరాల నుంచి బాధలు ఉన్నటువంటి వాడు ఒక్కసారి స్వస్థత పొంది తన పని తను చేసుకోవడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇది చూసిన వాళ్ళందరూ ఏం చేసిన వారిని నమ్మారు. చూడండి అన్నమాట 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లొద్దలోను షారోన్లోను కాపురం ఉన్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగిరి. కాబట్టి ఇప్పుడు ఆయన ద్వారా కూడా, ఆయన యొక్క స్వస్థత ద్వారా అనేకులు ప్రభువును నమ్మారు. కాబట్టి పౌలు సువార్త యాత్రలో భాగంగా ఇక్కడ ఒక స్వస్థత కూడా చేసినట్టుగా మనం చూస్తాం. ఆయన అనేటువంటి వ్యక్తిని 8 సంవత్సరాల నుంచి పడకలో ఉన్నాడు, అలాంటి వాడిని లేపి స్వస్థపరిచాడు. తద్వారా చూసిన వారందరూ కూడా ఏం చేశారంటే అనేక మంది ప్రభువును నమ్మారు. ఆ రీతిగా పేతురు సువార్త యాత్ర యెరూషలేము నుండి లుద్దకున్నాడు. ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? పేతురు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాడు? లుద్దలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వెళ్ళాడని చూసాము? యెరూషలేము నుండి. యెరూషలేము లుద్దకు వచ్చాడు. లుద్దలో ఏం చేశాడు? ఇప్పుడు అద్భుతం చేశాడు. అయిన వ్యక్తిని స్వస్థపరిచాడు, అనేకులు ప్రభువును నమ్మారు. ఇప్పుడు పేతురు లుద్దలోనే ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు 36వ వచనం స్టార్ట్ అవుతుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఆ పేతురు ఆ లుద్దకి యొప్పేకి కనెక్షన్ మనం చూస్తాం. కానీ ఇప్పుడు పేతురు లుద్దలో ఉన్నాడు. అయితే యొప్పేలో ఒక సంగతి జరిగింది. 36వ వచనం, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 36. మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని
పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలపడి చనిపోగా వాడు శవము కడిగి మేడగదిలో పొరండి పెట్టిరి. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొండకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. గ్రంథనాయకు చూడాలి. పేతురు ఎక్కడున్నాడు? లొద్దలో ఉన్నాడు. చెప్పి ఎక్కడున్నాడు? లొద్దలో ఉన్నాడు. ఎప్పేకి లొద్ద చాలా దగ్గర అని చెప్పాను, మ్యాప్లు చూపించాం కదా ఇందాక. ఎప్పే కూడా చూడండి ఎంత దగ్గరగా ఉందంటే లొద్ద దాని పక్కన పైన ఎప్పే అనమాట, చాలా నియర్, కనుక చాలా దగ్గరలో ఉంది. లొద్దలో ఏం జరిగింది? ఆయన అనేటువంటి వ్యక్తి స్వస్థపరచబడ్డాడు, అనేకులు ప్రభువును నమ్మారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు లొద్దలో ఏం జరిగిందంటే మేము మాకేం తెలియని ఎట్లా చెప్పండి. లొద్దలో ఏం జరిగింది? పేతురు గారి సువార్త యాత్రలో లొద్దలో ఆయన అనేటువంటి వ్యక్తి స్వస్థపరచబడటం, అనేకులు ప్రభువును నమ్మటము జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. పౌలు లొద్దలోనే ఉండగా ఎప్పే కాస్త దగ్గర అన్నమాట. ఎప్పేలో ఏం జరిగింది? ఎప్పేలో ఏం జరిగిందంటే తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉందంట. చూడండి, ఆమె ఏం చేసిందంట? ఆమె దాన ధర్మాలు ఏం చేసిందంటే సత్క్రియలు, దాన ధర్మాలు సత్క్రియలు బహుగా చేసి ఉండెను. 9వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి ఆమెకి భాషాంతరం దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యాలు బహుగా చేసి ఉండెను. కాబట్టి ఈమె పెద్ద స్పీకర్ ఏం కాదు. ఎవరు చెప్పండి? ఎవరు? దోర్కా. దోర్కా మనలాగా బోధకురాలు కాదు, స్పీకర్ కాదు, పెద్దగా స్పీకర్ లాగా తిరిగినా కూడా కాదు. కానీ ఆమెలో కొన్ని క్వాలిటీస్ ఏంటంటే మనం పెద్ద స్పీకర్లు కానీ అవసరం లేదు, కానీ అనేకులు సంపాదించాలంటే ఈమెలాగా ఉండాలి. ఎవరిలాగా? దోర్కా. ఏం చేసిందంటే ఆమె అనేక సత్క్రియలు, తర్వాత ధర్మ కార్యాలు బహుగా, అంటే ఎంతోమందిని ఆదరించింది, ఎంతోమందికి సహాయం చేసింది. కాబట్టి సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. కానీ అలా చేసి ఆమె పెద్ద బోధించినట్టుగా స్పీకర్ లాగా రాయబడలేదు, కానీ సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. ఇప్పుడు అందుకే ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆమె శవాన్ని కడిగారు, మేడగదిలో పెట్టారు. పౌలు పేతురు ఎక్కడున్నాడని చెప్పుకున్నాడు మనము. లొద్దలో ఉన్నాడు. చెప్పి ఎక్కడున్నాడు? లొద్దలో ఉన్నాడు. కానీ ఇప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే పేతురు దగ్గరలో ఉన్నాడు, అపోస్తలుడు, ఆయన తీసుకొస్తే ప్రార్థన చేస్తాడు. ఏమేమవుతుంది? బ్రతుకుతుందని చెప్పేసి వెంటనే ఇక్కడ సహోదరులు ఆ లొద్దకు వెళ్ళారు. వెళ్ళి లొద్దలో ఉన్నటువంటి పేతురుని ఎక్కడ తీసుకొస్తున్నారు? ఎప్పై తీసుకొస్తున్నారు. పేతురు రాగానే వచ్చేటప్పటికి శవానికి అడిగారు, మేడగదిలో పొరండి పెట్టారు. ఏం జరిగిందంటే చాలా మంది వివరణలు వచ్చారంట. చూడండి 39వ వచనం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చారు. విధవరాండ్లు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రం చూపించి అతని ఎదుట నిలిచిరి. కానీ ఇప్పుడు పేతురు రాగానే పేతురు గారు, సార్ నమస్తే, ఇగో ఈ అంగి ఈమె ఇచ్చింది, ఈ వస్త్రం ఏమి ఇచ్చిందని చెప్పేసి ఆ వస్త్రాలు చూపిస్తే ఏం చేస్తారంటే వాళ్ళంతా ఏడుస్తా. అంటే ఎంతో మంది ఏం చేసిందంటే ఆమె వస్త్రాలు కుట్టింది, దాన ధర్మాలు చేసింది, కనుక పంచింది. మన మధ్య ఎల్బీ నగర్లోనే మన్సరాబాద్లో ఒక ఆంటీ చనిపోయింది. కనుక పెద్ద ఆమె పెద్ద కమలాబాయం అని చెప్పేసి చాలా మంది కూడా తెలుసు. వాళ్ళు ఏజీ కాలనీలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే సంఘం ప్రారంభమైందట. ఏజీ కాలనీ, ఇప్పుడున్నటువంటి ఏజీ కాలనీ అసెంబ్లీ ఉన్నది ఏజీ కాలనీ సంఘము. వాళ్ళు అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ప్రారంభమైంది. వాళ్ళు ఇచ్చేటప్పటికి ఆదివారం కానీ మధ్యలో ఎప్పుడైనా సహోదరులు వచ్చేటప్పటికి ఇంట్లో ఇల్లంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి, కుర్చీలు ఎలాంటి కుర్చీలు కాదంట, ఎందుకంటే స్థలం ఎక్కువ వచ్చిందని అప్పుడు ఇనప కుర్చీలు మడత పెట్టారంట. చూడండి పాత కాలంలో ఆ ఇనప కుర్చీలు ఎత్తేవాళ్ళు, ఎటు పెడితే ఎక్కువ మంది కూర్చోవచ్చని. కాబట్టి మడత పెట్టి మొత్తం కాల్ చేసేవాళ్ళంట. అట్లా స్టార్ట్ చేశారు పరిచర్య. ఈరోజు ఏజ్ కాలనీ పెద్ద సంఘమైంది. మన ఆంటీ చనిపోతే ఆమె ఎన్టీఆర్ నగర్లో మా దగ్గర కొంతకాలం వచ్చింది. ఎన్టీఆర్ నగర్ మా సంఘానికి కూడా నేను రాకముందు వచ్చిందంట. అక్కడికి వచ్చిన తర్వాత పెద్ద వయసు అయిపోయి రాలేక పెనియల్ అంటే ప్రాంతానికి వెళ్ళింది. దగ్గరలో బండ్లగోడలు వాళ్ళు వ్యాన్ పంపిస్తున్నారని అక్కడికి వెళ్ళింది. అది ఒకరోజు అందంటే మా దగ్గర ఉన్న వాళ్ళు పరిచయం కదా వెళ్ళొస్తా ఉంటే, అమ్మ ఒకసారి మీ సేవకుని తీసుకురా అంటే వాళ్ళు నాకు లేటుగా చెప్పారు. 2 రోజులు చనిపోతున్నాను. ఇంకా వచ్చింది ఒక ఆమె, అయ్యా నిన్ను కమలబాయి రమ్మంటుందంటే రేపు పోదాములు అన్న. ఆ రోజు చనిపోయింది ఆమె ఆ రాత్రి.
కనుక ఆమెను చూడటానికి శవం చూడటానికి పోయానమాట. నేను చాలా బాధ అనిపించింది. అయ్యే కొంచెం ముందు పోయింటే పలక బతికొండగా ఉంటే ఏం చెప్పేదో కదా అని మనసులో చాలా బాధ అనిపించింది. సరే ఆ రోజంతా సమాధి కార్యాలు ఉంటే ఆ సాక్ష్యాలు వింటా ఉంటే వాళ్ళ కుమార్తె సాక్ష్యం చెప్తా ఉంది. మా అమ్మ బతుకున్నప్పుడు చాలా చీరలు కొనేదంట, చాలా చీరలు కొని బియ్యం నిండా పెట్టేదంట. నీకు ఎందుకు అమ్మ ఇన్ని చీరలు అంటే వాళ్ళ పిల్లలు చెప్పేదంట, అమ్మ మనకు దేవుడు చాలా ఇచ్చాడు, ఎంతో మందికి మనం ఏం చేయాలి, సహాయం చేయాలి కదా, పరలోకంలో బహుమానం ఉండాలి కదా అని చెప్పితే మేమేం మాట్లాడేవాళ్ళం కాదు. మా అమ్మ అట్లా ఎంతో మందికి లేని వాళ్ళకి పేదలకు సహాయం చేసేదంట. అంత మాత్రమే కాదు, ఆమె స్వయంగా వంట చేసి కడుపు నిండా భోజనం పెట్టి కనుక కానుకిచ్చి ఆ బట్టలన్నీ కూడా వాళ్ళకి పంచేదంట. అని చెప్తాను, నేను ఆశ్చర్యపోయాను. కాబట్టి అంత పెద్ద వయసులో కూడా కనుక నేను ధర్మకార్యాలు చేయాలి, నేను చేయగలిగింది చెయ్యాలి, దేవుడు నాకు ఇచ్చాడు సమృద్ధిగా, దేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారని చెప్పేసి ఆ సంఘముల భేదవాళ్ళేంటి లేని వారేంటి అవసరతులు పరిశుద్ధుల అవసరాలను పాలు పొందుతూ ఆమె చేసిన కార్యాలు చెప్తా ఉండే నాకు ఆశ్చర్యపోయాను. నిజంగా ఒక సంఘమే ఆరంభించడం ఇంట్లో. కనుక ఆ బరియలకి సమాతోటకి వెళ్ళిన తర్వాత ఆర్కేపురం పాల్గిడి అని వచ్చాడు. ఆయన చెప్తా ఉంటే ఇంకా సాక్షిని ఆశ్చర్యపోయా. వీళ్ళు అప్పటి నుంచి ఉన్నారు, ఏది కాల సంఘం వీళ్ళ ద్వారా ప్రారంభమైనప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాను. కాదు చూసారా అలాంటి కార్యాలు. కాబట్టి పెద్ద స్పీకర్లను కానవసరం లేదు, కానీ మనలో ఏమన్నా చెప్పండి, దాన ధర్మాలు సత్క్రియలు కనుక బహుగా చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఉదరాన్ని వచ్చి ఏడుస్తూ ఉన్నారు, ఎంత నాకు మేలు చేసిందేమా, ఇంత నాకు ఎంత మేలు చేస్తే ఏడుస్తూ ఉంటే పేతురు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ సైలెంట్గా చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము. ఆ విధంగా చేడుస్తున్నారు. ఆమె కుట్టిన అంగీలు వస్త్రాలు చూపించి ఏడుస్తూ ఉన్నారు. 40వ వచనం. పేతురు అందరిని వెలుపలి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఒప్పి అన్నందరూ తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి అందరూ ఏడుస్తూ ఉంటే మీరు అందరూ బయటికి పనున్నాడు. అందరూ బయటకు పంపించి పేతురు ఏం చేశాడంట, మోకరించి ప్రార్థన. చూడండి, అంత అపోస్తలుడే అంత పెద్దవాడే పేతురు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి ప్రార్థన. చూసారా, ఎలీషా కూడా చేస్తాడు అలాగే. కనుక అతడు కూడా మోకరించి మోకలు ప్రార్థన చేస్తాడు. దానిలో మనం చూస్తాం, దానిలో 6:10 కూడా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసినని మనం చూస్తాం. అలాగే స్తెఫను కూడా రాళ్ళు పడతా ఉంటే ఎట్లా వినిపోయాయంట, మోకాళ్ళుని ప్రభువా ఈ పాపం వీరి మీద, ఎవరైనా చనిపోయేటప్పుడు మోకరిస్తారా, అమ్మ ఈ నొప్పి ఆ నొప్పి రాయబడదు అనుకుంటారు, కానీ చనిపోతా కూడా మోకరించి చనిపోయాడు. కనుక స్తెఫను దానియేలు కూడా మోకరించే ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు పేతురు కూడా ఏం చేస్తున్నాడంటే మోకరించే ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అపోస్తలుల కదా 20వ అధ్యాయం 36వ వచనం చూడండి. పౌలు ఎఫెసు పట్టణానికి వెళ్తాడు, తిరిగి వెళ్తా ఏం చేస్తాడు, మోకరించి ప్రార్థన చేసి వెళ్తాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలుల కార్యం 30వ అధ్యాయము 20వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. 20:36 చదవండి. అతను ఇలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసిన. మోకాళ్ళునని ఎందుకు రాయబడింది చెప్పండి, మనం కూడా ఎట్లా ప్రార్థన చేయాలి, మోకాళ్ళునంటే మోకరించి చేయాలని రాయబడింది. అంటే బహుశా అనారోగ్యం వచ్చి పెద్ద వయసు అయిపోయింది, జబ్బులుండి వ్యాధులుండి వంగలేకపోతే అది పిల్లప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు, తోడు ప్రార్థన. కాబట్టి ఆయన హార్మోన్ వేసేవాడు. ఎందుకంటే అంగులు పక్కనే నేను పాట పాడేవాడిని, ఆయన హార్మోన్ వేసేవాడు. ప్రార్థన ఎట్లా అంటే మోకరించే. ఎందుకంటే పాట పాడించేవాడి కుటుంబ ప్రార్థనలో మేమంతా పాడుతూ ఉంటే అంకుల హార్మోన్కి నా పాటకు సరిపోయింది అనమాట. కాబట్టి స్టేజ్ మీద కూడా నేను పాడినట్టు అంకులు వేస్తారు, కాబట్టి వేరే వాళ్ళు వస్తారు పెద్దలు, మీరు కూర్చోండి వీడు పాడతాడు అనేవాడు. ఎందుకంటే కొత్త పాట మేమే ట్రైల్ వేసేవాళ్ళం. అంకుల్ ఆయన మీటింగ్స్కి వెళ్ళి వస్తాడు, అక్కడ కడప చిత్తూరు వేస్తాడు, ఆ షీట్లను తెచ్చేవాడు, కొత్త పాట వచ్చిందిరా అంటాడు. అనగానే ఆ పాట 2-3 సార్లు పాడించేవాళ్ళం. పాడించి మేము పాడేవాళ్ళము. ఆమె తెలియదు, సంఘానికి తెలియదు. ఇప్పుడు సంఘంలో పాడాలంటే ఎవరు పాడాలి, నేను పాడాలి, అంకులు పాడాలి, హార్మోనియం అనమాట. కాబట్టి నా వాయిస్ కానీ బాగా సెట్ అయింది. కాబట్టి ఇక్కడే కాదు, తెలంగాణ సేవకుల మీటింగ్లో కూడా పెద్ద మీటింగ్స్ ఉన్నానే పిలిచేవాడు. కనుక మా చిన్న వస్తాడనేవాడు. అనగానే అక్కడ 100 మంది ఉండేవాడు. నాకంటే సీనియర్స్ ఎంతో పెద్దవాడిని. మనసులో ప్రభు ఆప్తలేని బచ్చేగాడిని, నా వయసు ఎంత, నేను ఎంత, ఇంతమంది ఉన్నారని చెప్పేసి మనసులో నన్ను తగ్గించకుండా దేవుని స్తుతిస్తా నేను వెళ్ళి పాట పాడేవాడిని.
నేను పెద్దగా నా రాగం ఏం బాగోదు, అంత పెద్ద హైలైట్ ఏం పాడలేను, కానీ అంకులు దానికి సెట్ అయ్యేది కాబట్టి నన్ను పిలిచేవాడు. కానీ చెప్పే సంగతి ఏంటంటే 70 సంవత్సరాలకు ఆయన ఏం చేస్తున్నాడు, మోకరించే ప్రార్థన. ఈ దినాల్లో మనం చూస్తున్న యూట్యూబ్లో 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు కుర్చీలు వేసుకుంటున్నారు పైన స్టేజ్ మీదే, సేవకులే. చూసారా ఎంత భయంకరమో. 70 సంవత్సరాలకు వెళ్ళే వాళ్ళకి చాలా మంది నేను చూస్తూ ఉంటే అఫీషియల్ అయిపోయింది, చైర్ వేసుకోవడం అనేది ఒక అఫీషియల్ లాగా అయిపోయింది అన్నమాట. ఆ మధ్య స్థలానికి వెళ్ళే పరిచర్యకి నేను, ఇక్కడ సిటీ అవసరం పేరు అవసరం లేదు, అక్కడ సంఘ పెద్ద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. నాకు ఒకటేసాడు, నాకు స్టేజ్ మీద కుర్చీ వేసుకుని కూర్చొని అలవాటు లేదు. ఎప్పుడన్నా ఏదన్నా అకేషన్ అంటే మనుషులు సర్వం సరిపోలేదంటే కూర్చోవచ్చు. అయితే ఆయన కూర్చున్నాడు పక్కన. ఇప్పుడు నాకు కుర్చీ వేస్తే పర్లేదు, నేను కింద కూర్చుంటా అంటే ఆయన భజన పడుతున్నాడు. ఎందుకు చెప్పండి, ఆయన కుర్చీలో నేను కింద ఎట్ట బాగోదు కదా అని పిచ్చుకుని భజన పడుతుంది. అన్నాను, అన్న మీ వయసు పెద్దది, మీరు కూర్చోవచ్చు, మీకు పర్మిషన్ కూర్చోండి, నేను కింద కూర్చోగలుగుతా కాబట్టి నాకు టైము ఆరోగ్యం ఉంది కాబట్టి కూర్చోనంత. అప్పుడు నిమ్మలంగా కూర్చున్నాడు ఆయన. అంటే కూర్చోలేకపోతున్నాడు, అంటే వయసు పెద్దదే కాబట్టి వయసు ఉంది కాబట్టి కూర్చో, పర్వాలేదు, నీకు ఆరోగ్యం బాగలేదు కూర్చో. అంటే నేను చెప్పే సంగతి ఏంటంటే సేవకులైన పెద్దల విశ్వాసులైన మనకు ఆరోగ్యం ఉన్నంత వరకు ఎట్లా ప్రార్థన చేయాలి మనము, అందుకే చెప్పాడు. కనుక పేతురు మోకరించి 2 సార్లు రాయబడింది, దానియేలు మోకరించి, అలాగా స్తెఫను మోకరించి, కనుక ఎలీషా ఎందుకు రాయబడింది, యేసు వారు కూడా మోకాళ్ళని మొమ్మారు. కనుక వాళ్ళు భక్తులు అంతగా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ దినాల్లో ప్రార్థన చాలా అఫీషియల్ అయిపోయింది, మోకరించే వాళ్ళు లేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మనం తప్పనిసరిగా దేవుని దగ్గర జవాబు పొందాలంటే మోకరించి ప్రార్థన చేసేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందరూ పంపించాడు, మోకరించి ప్రార్థన చేశాడు. ఏం జరిగిందంటే అద్భుతం, చనిపోయినటువంటి ద్వారక ఏమైందంట, లేపబడింది. ఇప్పుడు ఈ సంగతి ఏ ప్రాంతం తాకింది, ఇదంతా యొప్పే అంతటా. ఇప్పుడు లుద్ద అంతటా ఏం జరిగింది, లుద్ద అంతటా ఆయన లేచాడు, అనే లేచాడు. కనుక 8 సంవత్సరాలు పడగలో ఉన్నటువంటి వాడు లేచాడని లుద్ద అంతా మారుమోగింది, అనేక లుద్దాలు నమ్మారు. ఇప్పుడు యొప్పేలో ఏం జరిగింది చెప్పండి, యొప్పేలో చనిపోయినటువంటి దోర్కా తబిత లేపబడింది. ఈ సంగతి యొప్పే అంతటా తెలిసింది. అనేకులు ఈ కార్యం చేసింది ఎవరు, యేసు ప్రభు వారు. అనేకులు ఏం చేశారంటే ప్రభువును నమ్మారు. 42వ వచనం, ఇది యొప్పే అన్నందరూ తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. కానీ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, లొద్దులో ఒకటి జరిగింది, యొప్పేలో ఒకటి జరిగింది. కనుక లొద్దులో ఏం జరిగింది, ఆయన అనేటువంటి వ్యక్తి 8 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు బాగు చేయబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. యొప్పేలో ఏం జరిగింది, చనిపోయినటువంటి తబిత లేకుంటే దోర్కా లేపబడిందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం పేతురు ఎక్కడున్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు, లొద్దులో కాదు, యొప్పేలో ఉన్నాడు. చెప్పండి ఎక్కడ జరిగిందంటే అక్కడ యొప్పే చెప్పాయి కదా. కనుక యెరూషలేము నుండి మొట్టమొదట లొద్దకు వచ్చాడు. లొద్దలో ఏం జరిగింది, ఆ వ్యక్తిని స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఈ యొప్పే నుంచి సహోదరులు వార్త పంపించారు, కనుక చనిపోయింది కాబట్టి అర్జెంట్కి రావాలని చెప్పేసి పేతురు పంపిస్తే పేతురు లొద్ద నుంచి ఆడికి వస్తున్నాడు. మ్యాప్లో చూపించాను కదా, కొత్త నిబంధన కాల పాలస్తీనాలో ఇది యెరూషలేము కింద, యెరూషలేము పైన లొద్ద ఉంది. లొద్దలో అద్భుతం జరిగింది. అక్కడ ఉండగా యొప్పేలు పైన యొప్పే ఉంది, ఆ యొప్పేలో చనిపోయింది తబిత. కాబట్టి ఇప్పుడు లొద్ద నుంచి ఆడికి వస్తాయి పౌలు, యొప్పే వచ్చాడు. యొప్పే వచ్చి ఏం చేశాడు, ఆమెను స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత అక్కడ చాలా దినాలు ఉన్నాయంట. ఎక్కడ యొప్పే, గుర్తుపెట్టుకోండి. కనుక ఇవన్నీ ఏం టెస్ట్ చేస్తున్నాయంటే నెక్స్ట్ పౌలు ఎక్కడికి పోతున్నా మనకు తెలియాలి. అంటే ఇదంతా ఒక కథలా చెప్తున్నాం కాబట్టి ఎక్కడి నుంచి ఆడికి వెళ్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము ఆడికి వచ్చాడు, లొద్దలో ఒక అద్భుతం జరిగింది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే ఆయన గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లొద్ద నుంచి ఆడికి వచ్చాడు, యొప్పేకి వచ్చాడు. యొప్పేలో ఏం జరిగిందంటే తబిత అనేటాన్ని లేచని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చాలా దినాలు ఉన్నాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 43వ వచనం చూడండి. 43, పేతురు యొప్పేలో సీమోను అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించను. కానీ ఇప్పుడు పేతురు ఎక్కడ నివసిస్తున్నాడు చెప్పండి, ప్రజెంట్ మనం యొప్పేలో ఉన్నాడు. బహుదినాలు, చాలా దినాలు సీమోను అనేటువంటి ఒక చర్మకారుడు, అంటే జంతువుల యొక్క చర్మాలు తీసుకొచ్చి వ్యాపారం చేస్తారని తెలియదు కానీ బహుశా అలాంటి చర్మకారుని యొద్ద చాలా దినాలు యొప్పేలో ఉన్నాడు. ఇప్పుడు పేతురు యొప్పేలో ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ 10వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది చూడండి. 10వ అధ్యాయం, ఈ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము మొత్తం మనకి 48 వచనాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యము ఇప్పుడు 9వ అధ్యాయం దీంతో సమాప్తం అయిపోయింది. కాబట్టి 9వ అధ్యాయము 7 భాగాలు మనం ముగించుకున్నాము. ఇప్పుడు 10వ అధ్యాయం ప్రారంభిస్తున్నాం. 10వ అధ్యాయం వచ్చినప్పటికి పౌలు యొప్పేలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి.
కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 10వ అధ్యాయం మొత్తం మనకి 48 వచనాలు ఉన్నాయి. 10వ అధ్యాయము మొత్తం 48 వచనాలు ఉన్నాయి. ఈ 48 వచనాలు వచ్చిన ఈ భాగాన్ని మనము 6 భాగాలుగా దీన్ని డివైడ్ చేస్తాం. మొదటిది అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. 10వ అధ్యాయము మొదటి 8 వచనాలు మొదటి భాగము. రెండో భాగం వచ్చేసి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు రెండో భాగము. మూడో భాగం వచ్చేసి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 17 నుంచి 23 వచనాలు మూడో భాగము. నాలుగో భాగం వచ్చేసి 10వ అధ్యాయము 24 నుండి 33 వరకు నాలుగో భాగము. ఐదో భాగం వచ్చేసి 10వ అధ్యాయము 34 నుండి 43 వరకు. ఆఖరిది ఆరో భాగం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 44 నుండి 48 వరకు. ఇక్కడ మొత్తం మనం ఈ అధ్యాయాన్ని ఈ 6 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తే ఈ 6 భాగాల్లో కూడా 6 సంగతులు మనం చూస్తాం. కనుక ఒక్కొక్క భాగములో ఒక్కొక్క సంగతి. కనుక మనం ఇప్పుడు ప్రతి అధ్యాయాన్ని కూడా ఆ సంగతులను బట్టి మనం డివైడ్ చేస్తున్నాం. కాబట్టి 7వ అధ్యాయం ఎన్ని భాగాలు చేసాం మనం? 9వ అధ్యాయం ఎన్ని భాగాలు చేసాం మనము? 7 భాగాలు చేసాం. కాబట్టి మనం ఆ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఇలా డివైడ్ చేస్తే దాంట్లో ఏం జరిగిందో మనం చూస్తాం. ఇప్పుడు మరి 10వ అధ్యాయం మనం ప్రారంభిద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అందరు తీయండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. పేతురు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనకి యొప్పేలో ఉన్నాను గుర్తుపెట్టుకున్నాం. అని గుర్తుపెట్టుకుని 10వ అధ్యాయం ప్రారంభిద్దాం. 10వ అధ్యాయము అపోస్తలుల 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎందుకు వచ్చి కొర్నేలిని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురుని మారు పేరు గల సీమోనును పిలిపించము. అతను సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. యొప్పే ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే యొప్పేలు ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. ఇక్కడ 10వ అధ్యాయంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో ఒక శతాధిపతి కొర్నేలి భక్తిపరుడు ఎక్కడున్నాడంట? కైసరలో ఉన్నాడు. చెప్పండి ఎక్కడంటే ఇది? కైసరయ. కనుక ఇప్పుడు మ్యాప్లో చూడండి, మనం చూసాం కదా కొత్త నిబంధన కాల పాలస్తీనాలో యెరూషలేం కదా ప్రధానంగా. యెరూషలేం పైన ఏముంది? లొద్దా ఉంది. లొద్దా పైన ఏముంది? యొప్పే ఉంది. యొప్పేకి స్ట్రైట్ వచ్చే పైన ఏముంది? కైసరయ. కానీ ఇప్పుడు యొప్పే నుంచి కైసరకి వెళ్ళబోతున్నాడు ఎవరు? పేతురు. కాబట్టి ఇప్పుడు ఈ యొప్పేలో అద్భుతం అయిపోయింది. చాలా దినాలు ఉన్నాడు. ఉన్న తర్వాత ఈ కైసరయలో ఒక రోమా అధికారి ఉన్నాడు, ఒక ఆఫీసర్. చెప్పండి ఎవరంటే ఆయన? ఎవరైనా? కొర్నేలి. కాబట్టి చిన్న ఆయన కాదు, రోమా గవర్నమెంట్ లో చాలా పెద్ద ఆఫీసర్. ఎంతమంది మీద అధిపతి అంటే అతడు? శతాధిపతి. శత అంటే 100. కాబట్టి కనుక సహస్రాధిపతి అంటే 1000. కాబట్టి ఇతడు శతాధిపతి, చాలా పెద్ద ఆఫీసర్. కాబట్టి పెద్ద ఆఫీసర్ వాస్తవానికి ఇతడు అన్యుడే. చెప్పండి ఎవరు ఇతడు? ఇతడు యూదుడు కాదు. కనుక కొర్నేలి ఎవరు? యూదుడు కాడు, అన్యుడే. కానీ రోమా గవర్నమెంట్ లో చాలా పెద్ద ఆఫీసర్. కనుక ఎక్కడున్నాడంటే అతడు ప్రజెంట్ అతడు జాబ్ చేస్తుంది ఎక్కడంటే కైసరలో. గుర్తుపెట్టుకోవాలి ఎక్కడంట? కైసర్. కైసర్ ఎక్కడ చెప్పాను కదా, కింద యెరూషలేము, దానిపైన లొద్దా, దానిపైన యొప్పే, దానిపైన కైసర్ మ్యాప్లో. కానీ ఇప్పుడు ఆ కైసర్లో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇతడు గురించి కూడా రాయబడింది. ఇతడు చాలా భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మం చేసేవాడు. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. రక్షణ లేదు.
చాలా మంది రక్షణ ఉండదు కానీ ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి కానీ ఇప్పుడు కొర్నేలికి ఏమి లేదు, రక్షణ లేదు. ఒక అన్యుడే కానీ దేవుడు నమ్మాడు కానీ ఆ రక్షణ పొందలేదు ఇంకా. కాబట్టి రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే దేవుడు అతని యొక్క ఆశను దేవుడు చూశాడు. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క విధంగా దర్శిస్తాడు. దేవుడు ఎవరిని ఎట్లా పట్టుకున్నాడు మనం చూస్తాం. పౌలు ఎందుకు పట్టుకున్నాడు? పౌలు సామాన్యుడు కాదు. ఇతను పట్టుకుంటే ప్రపంచమంతా చుట్టూ అతను పౌలు దేవుడు పట్టుకున్నాడు. కనుక పౌలు ద్వారా ప్రపంచ సవార్థీకరణ చాలా ప్రాంతాలకు విస్తరించింది ఎవరి ద్వారా? పౌలు ద్వారా. గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండో విషయము 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? 2వ అధ్యాయం దేవుడు ఎవరు పట్టుకున్నాడు? 8వ అధ్యాయంలో అపోస్తలుల 8వ అధ్యాయంలో ఏ వ్యక్తి? ఐథియోపియా వచ్చినటువంటి ఆ వ్యక్తి వాడు సామాన్యుడు కాడు. అతను ఒక గవర్నమెంట్లో చాలా పెద్ద పోస్ట్. ఏమని చెప్పాము? ఆర్థిక మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్. కనుక ఈ ఐథియోపియా దేశానికి దేవుడు ఎవరిని పట్టుకుంటున్నాడంటే చిన్న చిన్న వాళ్ళు కాదు. చూసారా ఎందుకు ఇతను పట్టుకున్నాడు? ఆ యొక్క 8వ అధ్యాయంలో నపుంసకుడు అంటే ఈ నపుంసకుడు ఇథియోపియా దేశానికి ఆర్థిక మంత్రి. ఇతను పట్టుకుంటే దేశం అంతటా ఏం చెప్తాడు? సువార్త ప్రకటిస్తాడు. చూసారా కనుక అందుకే అతని ద్వారా సువార్త ఏ ఖండానికి పోయి ఏం చెప్పాము? ఆఫ్రికాకి వెళ్ళింది. అంటే దేవుడు పట్టుకునేటువంటి విధానం చూడండి. పౌలు పట్టుకున్నాడు ప్రపంచం అంతటా తిరగడానికి పౌల్ని. నపుంసకుడు పట్టుకున్నాడు. నపుంసకుడు ద్వారా ఒక అధికారి, ఇతడు అధికారి కనుక సామాన్య వ్యక్తి, అది మనలాంటి సామాన్యుడు కాదు. అతను ఆర్థిక మంత్రి అంటే ఒక కేంద్ర మంత్రి కనుక అంత గొప్ప స్థానం. ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. అతని ద్వారా సువార్త ఇథియోపియా దేశం అంతటా పోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరంటే ఇతను ఎవరంటే రోమా గవర్నమెంట్లో ఇతడు పెద్ద ఆఫీసరే. కాబట్టి చాలా పెద్ద హై కేటగిరీ కనుక 100 మంది మీద అధికారం కలిగిన వాడు. ఎందుకు ఇతను పట్టుకుంటున్నాడు అంటే అర్థము ఈ ఆఫీసర్లు అందరూ ఒకే దగ్గర ఉండరు. వీళ్ళకి మధ్య మధ్యలో ఏముంటాయి? ట్రాన్స్ఫర్లు ఉంటాయి. చెప్పండి ఏముంటాయి మధ్య మధ్యలో? బ్యాంక్ వాళ్ళు చూడండి, బ్యాంక్ వాళ్ళకి 3 సంవత్సరాల ముందే తప్పన వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. అన్ని వాటిలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. కనుక అంటే వీళ్ళు ఏదో ఒక విధంగా ఎవరిని కలుసుకునే అవకాశం ఉంటుంది వీళ్ళకి. మెయిన్ కనుక రోమా గవర్నమెంట్కి మొత్తం కేంద్రం ఎక్కడ? కేంద్రం ఏంటి? రోమ్. చెప్పండి ఇటలీ. చెప్పండి ఏంది? రోమ్. అక్కడ నుంచి జరుగుతాయి అన్నమాట అన్ని కూడా. కాబట్టి వీళ్ళందరూ తరచుగా ఎక్కడ పోయేస్తూ ఉంటారు? రోమ్కి వెళ్ళొస్తూ ఉంటారు. రోమ్ ఎక్కడ ఉంది చూడండి మ్యాప్లో మనం చూసామంటే ఈ బైబిల్లోనే అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అని మనం చూస్తాం కదా. యెరూషలేము చూడండి. యెరూషలేము ఇక్కడ డౌన్లో కింద ఉంది. ఈ కార్నర్లో యెరూషలేము ఉంది. రోమ్ ఎక్కడ ఉంది? పైన చూడండి. ఇటలీ పైన రోమ్ అన్నమాట. చూసారా? అంటే ఇప్పుడు ఎక్కడ దాగిపోతుంది సువార్త? కాబట్టి ఈ యెరూషలేము ఒక్కసారి మనం చూసామంటే మ్యాప్ ఇక్కడ యెరూషలేములో ప్రారంభమైన సువార్త ఇవన్నీ దాటుకుంటే ఇప్పుడు రోమ్కి వెళ్ళే అవకాశం ఉంది. రోమ్కి ఎందుకు వెళ్తారు ఈ ఆఫీసర్లు అంటే? రోమ్ ఎవరున్నారు? వాళ్ళ కేంద్రం ఉంది. కాబట్టి అసలు అక్కడి నుంచి మొత్తం నడిచేది. కాబట్టి ఈ కైసరే ప్రాంతానికి ఇతర ఆఫీసర్ ఏదో ఒక పని మీద తప్పనిసరిగా రోమ్కి వెళ్ళే అవకాశము, ఇటలీకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది. కాబట్టి అందుకే దేవుడు ఈ వ్యక్తిని పట్టుకుంటే ఇతని మాట సువార్త ఎక్కడ దాపోవచ్చు? ఎక్కడ దాపోవచ్చు? రోమ్ దాకపోవచ్చు. చూసారు దేవుని కార్యం ఎట్లా ఉన్నాయో. దేవుడు ఎవరినట్టు పట్టుకుంటాడో మనకు తెలియదు. ఇవన్నీ చేస్తుంది ఎవరు? పేతురు కాదు. చెప్పండి ఇవన్నీ చేస్తుంది ఎవరు? పేతురు కాదు. కనుక పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇవన్నీ కూడా. అందుకే 8వ అధ్యాయంలో సమరయంలో సువార్త ప్రకటించిన తర్వాత అక్కడే పిలుపు ఉన్నప్పుడు, పిలుపు నువ్వు ఉండటానికి వీళ్ళు అర్జెంటుగా పరిగెత్తాలి, గాజా మార్గాలు ఎవరు కలుసుకోవాలి? నపుంసకుడిని. అని ఎవరు పంపిస్తుంది? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఎందుకు నపుంసకుడు? ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆఫ్రికా ఖండం అంతా సువార్త వెళుతుంది, ఈ ఐథియోపియా అంతా అని దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడు. అలాగే పిలుపుని వాడుకున్నాడు. పిలుపు ద్వారా నపుంసకుడి ద్వారా ఈ ఆఫ్రికా ఖండానికి సువార్త వెళ్ళింది. ఇప్పుడు మనం చూసామంటే ఈ కైసరలో ఉన్నటువంటి కొర్నేలీకి ఎందుకు దేవుడు దర్శనం ఇస్తున్నాడంటే ఇతన్ని పట్టుకుంటే ఎక్కడి దాకా వెళ్ళొచ్చు? రోమ్ దాకా వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా దేవుని కార్యాలు. అంటే తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. మధ్యలో పేతురు వీళ్ళంతా కూడా పైలాంటి మనుషులు మనలాగా కనుక పైన కనబడుతున్నారు నటనలాగా. లోపల తెర వెనకాల ఉంది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మనమంతా యాక్టింగే, లోపలంతా నడిపించేది ఎవరు? అంటే మనం అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. కనుక మనల్ని వాడుకుంటున్నాడు, వెనకాల ఆయన కార్యం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ కైసరలో ఉన్నాడు, చాలా భక్తిగా ఉన్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ఇలాంటిది ప్రార్థన చేస్తా ఉండగా ఒక దర్శనం వచ్చిందంట. దర్శనం వచ్చి దర్శనంలో దేవుని దూతను చూచాడు. దేవుని దూత అతనితో మాట్లాడుతుంది. 10వ అధ్యాయము చూడండి 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ
దేవుని అతని యొద్దకు వచ్చి కొర్నేలు అని అతను పిలుచుట దర్శనం తేట కనబడును. దేవునితో తరచుగా దిగింది మనం చూస్తాం అపోస్తలుల కార్యాలు. మొదట ఎక్కడ దిగింది? వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు దేవుని దగ్గర వచ్చి వాళ్ళు చేసింది, మీరు చెరసాలలో ఒక దర్శనం ఏం చేయాలి, మీరు పోయి బోధించాలని చెప్పేసి చెరసాలను తీసుకొచ్చింది. తర్వాత ఫిలిప్పును కొనిపోయింది ఎవరు? దేవుని దూతే. కనుక దేవుని దూత అక్కడ మనం చూస్తాం. ఇక్కడ కూడా దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి అతనితో అడుగుతున్నా, అతనితో మాట్లాడుతుంది. కొర్నేలుని పిలిచిన దర్శనం తేడా కనబడను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సంగతి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతుని మారు పేరు గల సీమోను పిలిపించము. అతను సముద్రపు ధరిన సీమోను ఒక చర్మకాని నుండి దిగినాడు అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతను తన ఇంటి పని వాళ్ళిద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి పడి ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాను. కానీ ఇప్పుడు ఆ యొక్క దర్శనములో దూత వచ్చి నువ్వు అర్జెంటుగా యొప్పేలో సీమోను పేతురు మారుపేగల వ్యక్తి ఉన్నాడు, అతను పిలిపించు, అతన్ని చేయాల్సింది చెప్తాడని చెప్పేసి దేవుని దూత డైరెక్ట్ ఎవరితో మాట్లాడింది? కొర్నేలుతో మాట్లాడింది. అప్పుడు తన యొద్ద నమ్మకున్నటువంటి వారిని పంపించాడు. ఎవరి దగ్గరికి అంట? యొప్పే. యొప్పే ఎక్కడ నుంచి చూసాం కదా, యొప్పే యెరూషలేము, దానిపైన లుద్ద, దానిపైన యొప్పే, దానిపైన ఏముంది? కైసరే. కానీ ఇప్పుడు పేతురు ఎక్కడ ఉన్నాడని మనం గుర్తుపెట్టుకున్నాము, యొప్పేలో ఉన్నాడు. కానీ ఇప్పుడు యొప్పే నుండి ఎక్కడ పోబోతున్నాడు పేతురు? కైసరే. కానీ ఇప్పుడు మొదటి 9 వచనాలు ఏమని రాసుకోవాలంటే మారిన రోమా అధికారి అని గుర్తుపెట్టుకోవాలి. మారిన రోమా అధికారి ఎవరైనా? కొర్నేలి. కాబట్టి మొదటి 9 వచనాల్లో ఇతని మార్పు మనం చూస్తాం. దాన ధర్మాలు భక్తి కార్యాలు కనుక చేస్తూ దేవుని దూత చేత బోధించబడి యొప్పేలో ఉన్నటువంటి పేతురును పిలుచుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మారిన రోమా అధికారిని మనం రాసుకుంటాం మొదటి 9 వచనాలు. కాబట్టి ఇది ఆ రీతిగా ఆ ప్రార్థనలో దేవుని దూత రావడము, అతను పిలుచుకో. ఇప్పుడు పేతురు ఎందుకు పిలవాలి? పేతురు ఎందుకు పిలుచుకోవాలంటే నీకు రక్షణ సువార్త వివరముగా అతడు చెబుతాడు. కాబట్టి ఎందుకు చెప్పే కదా రక్షణ లేదు కనుక, ఇతనికి రక్షణ లేదు కనుక ఇతడు ఒక అన్యుడే కానీ ఏ మతాన్ని స్వీకరించాడు? యోధా మతాన్ని స్వీకరించాడు. చెప్పండి ఎవరంట? అన్యుడే కానీ యోధా మతాన్ని స్వీకరించాడు. నపుంసకుడు అన్యుడే కానీ ఏ మతాన్ని స్వీకరించాడు? యోధా మతాన్ని స్వీకరించాడు. కాబట్టి మతములో ఉంటే కుదరదు ఇప్పుడు. కనుక మతములో దేంట్లోకి రావాలి? మార్గములోనికి రావాలి. ఆ మార్గం ఆయన యేసు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. కానీ ఇప్పుడు మతములో ఉంటే పరలోకం లేదు, యోధా మతం అంటే పరలోకం లేదు. కాబట్టి మతములో ఉన్నాడు ఇతడు కూడా. మతములు ఎన్నో కార్యాలు చేస్తున్నావు, దాని ధర్మాలు భక్తి మంచిదే, కానీ మతము కాదు. ఇప్పుడు దేంట్లోకి రావాలి? మార్గం. కానీ ఇప్పుడు ఆ మార్గాన్ని బోధించేవాడు ఎవరంటే పేతురు. చెప్పండి ఎవరంట? పేతురు. ఎందుకంటే పరలోక రాజ్యం తాళపు చెవులు ఎవరికి ఇస్తాడంట? పేతురు. అందుకే మొట్టమొదట ఎక్కడున్న పెద్ద హైలైట్ ఎవరంటే పేతురు వచ్చి ఓపెన్ చేయాలి సువార్త. ఎందుకంటే సమరయ వారు యేసుని నమ్మిన వెంటనే అక్కడ వార్త పంపించాడు ఫిలిప్పు. ఇక్కడ సమరయులు ప్రభువుని నమ్మారని చెప్పగానే యేసుని ఎవరెవరు వచ్చారంట? 8వ అధ్యాయము అపోస్తలుల 8వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా పేతురు వస్తాడు. అంటే పేతురు వచ్చి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 14 వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14 వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించడని యెరూషలేము అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. వచ్చి ఇల్లు ఏం చేశారు? సమరయ వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి ఏమొచ్చింది అంటే పరిశుద్ధాత్మ దేవుడు సమరయ వారి మీద దిగటం కారణం ఏంటి? సమరయులు కూడా యూదులతో సమానమని చెప్పడం. కానీ అందుకే ఇప్పుడు యెరూషలేములో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు మొదటి సందర్భము. ఇప్పుడు రెండో సందర్భం ఎక్కడ దిగుతున్నాడు చెప్పండి? సమరయులో దిగాడు. సమరయులు దిగిన తర్వాత అప్పుడు దాకా సమరయులు అంటరాని వారుగా చూసేవాళ్ళు, అంటే ఆ సమరయుల్ని స్వీకరించేవాడు కాదు యూదులు. కాబట్టి అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ సమరయుల మీద దిగిన అర్థం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు సమరయుల మీద దిగే ప్రాసెస్లో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. ఎవరన్నా చెప్పండి? పేతురు. అక్కడ కూడా పేతురే ఉన్నాడు. అంటే ప్రతి దానికి ఓపెనింగ్ ఎవరున్నట్టు? పేతురే పెద్దాన్ని కాబట్టి. కనుక అతను పిలిచాడు, వచ్చి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఇప్పుడు 10వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే 10వ అధ్యాయంలో ఎవరికి ఓపెనింగ్ అంటే అన్య జనులకు ఓపెనింగ్. చెప్పండి ఏంటంటే అన్య జనులకు రక్షణ సువార్త ఓపెన్ అవుతుంది. ఎందుకు చెప్పా? ఈ కొర్నేలు ఎవరని చెప్పాను? ఒక అన్యుడే.
అన్యుడు. కానీ ఇతను కూడా సువార్త ఓపెన్ చేయాలంటే ఎవరు ఉండాలి? పరలోక రాజ్యపు దేవుడి దగ్గర ఉన్నాయి, పేతురు దగ్గర ఉన్నాయి. అందుకే వాస్తవానికి అన్ని జనులకు అపోస్తుడు ఎవరు? అన్ని జనులకు నేను అపోస్తుడు నియమించబడుతుంది అంటాడు. ఎవరైనా? పౌలు. గలతీ పత్రిక మొదటి అధ్యాయం. వాస్తవానికి తర్వాత వస్తాడు అన్ని జనులకి. అన్ని జనులకి నువ్వు అపోస్తుడు రాకముందు అన్ని జనులకు సువార్త ఓపెన్ చేసింది ఎవరు? ఓపెన్ చేసి పేతురు. కానీ పేతురు ఓపెన్ చేసిన తర్వాత పౌలు వస్తాడు. నెక్స్ట్ మనం చూస్తాం, అదే పౌలు ప్రయాణంలో మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు పేతురు వస్తున్నాడు. పేతురు వస్తే వివరంగా చక్కగా నీకు చెప్పగలడని చెప్పేసి అతను పిలిపించుకొని చెప్పిన తర్వాత ఇప్పుడు యొప్పేకి మనుషులు పంపించాడు. యొప్పే దగ్గరికి వెళ్ళి ఎవరిని తీసుకురావాలి? వీళ్ళు పేతురు తీసుకొని రావాలి. ఇప్పుడు పేతురు ఏం చేస్తాడు? యొప్పేలో ఒక మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి 10వ అధ్యాయము అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 9 నుంచి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 9 నుంచి మనం చూస్తాం. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలిగా భోజనం చేయగోరను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబొట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగవచ్చుటయు చూచెను. అందులో భూమి యందు సకల విధములైన చతుస్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైన ఏదైనా నేను ఎన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాడిని నీవు నిషిద్ధమైన వాటి ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర పైకెత్తబడెను. కానీ 9 నుంచి ఈ 16 వచనాల్లో మనం రాసుకోవాల్సిందంటే పేతురు గారికి వచ్చిన దర్శనం. కనుక పేతురు గారికి వచ్చిన దర్శనం. కాబట్టి ఇప్పుడు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు. పేతురు ఎక్కడున్నాడు? ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? యొప్పేలో ఒక ఇంటి మీద మిద్ది మీద ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థనలో ఒక దర్శనం వచ్చింది. ఒక పెద్ద దుప్పటి 4 చెంగులు దింపబడి భూమి మీద ఉన్న సకల జంతువులన్నీ దాంట్లో ఉన్నాయంట. పేతురే మంచి ఆకలితో ఉన్నాడు. దేవుడు ప్రభు అంటాడు, పేతురు వాడిని చంపుకొని తినంటే, ప్రభు వాటిలో అపవిత్రమైనవి ఉన్నాయి, నిషిద్ధమైనవి ఉన్నాయి. నేను ఎప్పుడు అపవిత్రమైన తిన్నానా, నిషిద్ధమైన తిన్నాను? వద్దు ప్రభు వద్దు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటి నివేది నిషిద్ధమైనవిగా ఎంచుతున్నావు అని చెప్తున్నప్పుడు అని 3 సార్లు ఇదే చెప్తున్నాడు. ప్రభు తినమంటున్నాం, పేతురేమో వద్దండి. ఎన్నిసార్లు జరిగిందంటే ఎట్లాగూ 3 టైమ్స్ 3 సార్లు తర్వాత ఆ పాత్ర ఎత్తబడిపోయిన తర్వాత ఆకాశానికి వెళ్ళిపోయింది ఆ పాత్ర. ఇప్పుడు పేతురికి దర్శనం వచ్చిన తర్వాత ఏంటి దర్శనము, ఏంటి దర్శనం అని పేతురికి అర్థం కాలేదు. చూడండి 17వ వచనం. 17 పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునని తనలో తాను ఎటు తోచగా ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోని ఇల్లు ఏదని విచారణ తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి. కానీ ఇప్పుడు పేతురికి దర్శనం వచ్చిన తర్వాత ఏంటి దర్శనం అని కవర్ అయిపోయింది లోపల. అర్థం కావట్లేదు పేతురికి. 3 సార్లు ప్రభు చంపుకొని తిని అన్నాడు. కానీ 3 సార్లు పేతురు ఏమన్నాడు? నేను అపవిత్రమైన నిషిద్ధమైన వాటిని ఎవడేను ఏంటి దర్శనం. చూడండి, కొన్నిసార్లు మనకు కూడా కళ్ళు వస్తూ ఉంటాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఆ కళ్ళ తెల్లారికి ఏంటబ్బా ఈ కళ్ళని కొంతమంది నెమ్మదాడు అనమాట, నిద్ర పట్టదు. ఉదాహరణగా నెబుకద్నెజరు కూడా కళ్ళు వస్తాయి. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం కూడా నేను ధ్యానం చేసి మొదలు పెట్టాను. ఈ దినాల్లో చూస్తూ ఉంటే ఆయన కూడా కళ వచ్చింది. కళ వచ్చి ఏం చేస్తాడు? కళ చెప్పాలి, బావో చెప్పాలి, లేకపోతే చంపేస్తా అంటాడు. అందరూ అంటారు మొట్టమొదటిసారి, రాజా కళగా చెప్తే దానికి ఏదో భావం పూసి చెప్తాం, కానీ 2 చెప్పండి ఎక్కడ చెప్తామంటే అందరూ చంపేస్తా అన్నప్పుడు దానియేలు ఏం చేస్తాడు చెప్పండి? మేము చెప్తామని చెప్పేసి ప్రార్థన చేసి దానియేలు వాళ్ళ స్నేహితులు కళ చెప్తారు, దాని భావం కూడా అప్పుడు రాజు ఇచ్చిస్తాడు. తర్వాత 2వ మరొక కళ వచ్చి దానియేలుకి క్షమించండి నెబుకద్నెజరుకి వచ్చిన తర్వాత ఈసారి కళ చెప్తాడు, కానీ ఏం చెప్పాలి? భావం. వాళ్ళు అంటారు సెకండ్ గాండ్లు, మొదటిసారి ఏమన్నాడు? కళ చెబితే ఏం చెప్తాము? భావం చెప్తాను. ఇప్పుడు కళ చెప్తే భావం చెప్పంటే ఇది ఎవరు చెప్పలేడు అంటాడు. ఇది మీరంతా నకిలీ, మీరంతా ఎవరు? మీరంతా జ్ఞానులు కాదు, మీరంతా నకిలీ. ఒకడున్నాడు మన దేశంలో పరిశుద్ధ దేవుని ఆత్మలు, దేవతల ఆత్మ కలిగిన వాడు ఎవరైనా? దానియేలు. మళ్ళీ దానియేలు వచ్చి ఆ కళ
ఆ కళ చెప్పిన దాన్ని భావమానం చెప్తాడు. రాజా ఇది నీకు జరగకుండాను గాక అంటాడు. ఎందుకంటే దాంట్లో వెండి పాత్ర, వెండి బంగారం శిరస్సు నువ్వే, తర్వాత ఆ కింద వెండి, తర్వాత ఇత్తడి, తర్వాత ఇనుము, కనుక తర్వాత ఇత్తడి, లాస్ట్కి ఇనుము మట్టి, కనుక లాస్ట్కి చేతి సహాయము లేని రాయి, అంటే ఈ రాజ్యాల గురించి చెప్తారనమాట. అని నేను చెప్పేది ఏంటంటే ఆ కళ అది తెలిసేంత రాజుకి ఏం లేదు, నెమ్మది లేదు. ఇప్పుడు ఇతను కూడా వచ్చిందంట, ఆ దర్శనం ఏంటి ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈ ఇతని కోసం నేను ఎవరు పంపిస్తున్నాడు, కైసరు నుండి ఎవరు వస్తున్నారు పేతురు కోసము చెప్పి అడ్రస్ చెప్పాడు. కనుక సీమోన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, కానీ చర్మకాన్ని అతను పిలుచుకోవాలన్నాడు. వచ్చి సరిగ్గా వాళ్ళు పేతున్నటువంటి ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి దగ్గరకు వచ్చి వాకిట నిలిచారంట. వాకిట్లో 18వ వచనం, పేతురు అని మారిపోయిన సీమోన్ ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులను బ్రతుకుచున్నారు, నువ్వు లేచి కింద దిగి సందేహింపు వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నాను అతనితో చెప్పాను. కానీ ఆ మనుషులు వచ్చి ఇదేనా పేతురు దిగిన ఇల్లు వాడు అడుగుతా ఉంటే, ఈ అడిగేలోపు దేవుడు చెప్తాడు, పేతురు ఇక 3 మనుషులు వచ్చారు, వాళ్ళని పంపించింది ఎవరు, నేనే. చెప్పండి, ఎవరైనా పంపిస్తుంది ఎవరు, నేను పంపిస్తున్నా. కాబట్టి నువ్వేమి ఆలోచించకుండా సందేహించకుండా ఆ 3 మనుషుల్లో కూడా ఏం చేయాలి, నువ్వు వెళ్ళాలని దేవుడు పేతురికి స్పష్టంగా బయలుపరిచాడు. 20వ వచనం, 21, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగిన. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడినైనా శతాధిపతి కొర్నేలి అనే ఒక మనిషి ఉన్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నువ్వు చెప్పు మాటలు వినవల్లని పరిశుద్ధ దూతల వలన బోధింపండని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. కానీ పేతురు ఆ దర్శనం ఆలోచించుకుంటా ఉన్నాడు. ఏంటి ఈ దర్శనం ఏంటని ఆలోచించుకుని వైపే ఆ 3 మనుషులు వచ్చారు, వాకిట్లు ఉన్నారు. పేతురు నేను 3 మనుషులు పంపించాను, వాళ్ళని పంపించింది నేనే, నువ్వు వాళ్ళతో బయలుదేరి వెళ్ళి ఏం ఆలోచించొద్దు అన్నారు. కనుక వెంటనే పేతురు బయటకు వచ్చాడు. అయ్యా మీరు వెతకేవాడిని నేనే, ఏం చెప్పండి అనగానే వాళ్ళు చెప్పారు, కైసరులో ఒక భక్తిపడు ఉన్నాడు, అతను మంచి పేరు పొందినవాడు, నీతిమంతుడు, భక్తిగాలు చేసేవాడు కొర్నేలి, అతను నిన్ను పిలిపించమని మమ్మల్ని పంపించాడు అనగానే వెంటనే లోపలి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. కానీ ఇప్పుడు 9 నుంచి 16 వచనాలు మనం ఏమో రాసుకున్నాం, పేతురు గారికి వచ్చినటువంటి దర్శనం. ఇప్పుడు 17 నుంచి 23 వచనాలు, 17 నుంచి 23 వచనం ఆతిథ్యం ఏం చేశాడు చూడండి. 23 వచనం 10:23, మరునాడు లేచి వారితో కూడా బయలుదేరిను, ఎప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా బయలు వెళ్ళిరి. కానీ ఇప్పుడు ఎప్పే నుంచి 3 మనుషులు వచ్చారు, పేతురుని కలుసుకున్నారు. పేతురు వాడిని పిలిచి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. మర్నాడు ఆ రాత్రి మర్నాడు వారితో కూడా బయలుదేరుతున్నప్పుడు ఎప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, కైసరుకు. ఇప్పుడు పేతురుతో పాటు ఎవరున్నారంటే కొందరు సహోదరులు, అంటే నమ్మిన క్రైస్తవులు. కనుక పేతురుతో పాటు కొంతమంది సహోదరులు, వచ్చిన 3 మనుషులు పేతురు ప్లస్ కొంతమంది సహోదరులు నమ్మిన క్రైస్తవులు ఎప్పే నుంచి ఆడబోతున్నారు, కైసరుకు వెళ్తున్నారు. అంటే పేతురు కైసరుకి వెళ్ళుట. 23వ వచనం, పేతురు కైసరయకు వెళ్ళుట. ఇది 17 నుంచి 23 వచనాల్లో పేతురు కైసరుకి వెళ్ళేది మనం చూస్తాం. కానీ ఇప్పుడు 24 నుంచి 33 వచనాలు పేతురు బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరి ఎప్పటి నుంచి ఆడిపోతున్నాడు, కైసరుకి వెళ్తాడు. ఎవరు కలుసుకోవడానికి, కొర్నేలు కలుసుకోవాలి. కనుక కలుసుకోమని చెప్పింది ఎవరు, దేవుడే. కనుక దేవుడు చెప్పాడు. కనుక పేతురు చెప్పింది ఎవరు, దేవుడే. తర్వాత కొర్నేలు చెప్పింది ఎవరు, దేవుడే. కనుక దర్శనం ఆయనకి ఇచ్చాడు, కొర్నేలుకి, పేతురు కూడా రెండు చెప్పారు. కనుక ఇప్పుడు బయలుదేరాడు సహోదరులతో పాటు, వచ్చిన వాళ్ళతో పాటు కైసరుకి వెళ్తున్నాడు. 24వ వచనం, మర్నాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారము చేశాను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పేతురు బయలుదేరి వచ్చాడో ఆ కైసరుకు రాగానే వచ్చేటప్పటికి కొర్నేలి ఎట్లా ఉన్నాడంటే అంత ప్రిపేర్గా ఉన్నాడు. తన స్నేహితులు బంధువులు అందరిని కూర్చోబెట్టాడు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏమి వినిపించాలి,
రక్షణ సువార్త. ఇప్పుడు నా పని మనం చేసామా? మా బంధువులందరూ పిలిచి ఒక సువార్త మీటింగ్ పెట్టాలని చేయండి, మంచిది. కనుక నమ్మని వాళ్ళు ఉంటే కొర్నేలిలాగా మనం చేయాలి. అట్లాగా మన బంధువులందరూ కూడబెట్టి ప్రత్యేకంగా, ఇప్పుడు కొర్నేలి చెప్తున్న దేవుడు కాబట్టి నేను ఒక్కని పొందిది ఎట్లాగూ? నా ద్వారా నా బంధువులందరూ ఏమవ్వాలి? రక్షణ పొందాలి కదా. సామెతలు 12:26 నీతి ముందు తన పొరుగు వారికి దారి చూపిస్తా. నువ్వు నీతి మంతుడు అయ్యావు, పక్కన చూపించాలి కదా. కాబట్టి అందుకే పౌలు ఏమంటాడు? ఇశ్రాయేలు అందరూ రక్షణ పొందాలి, నా హృదయాభిలాష నేను దేవుడు చేయు ప్రార్థన. రోమ 10:3 అంటాడు. రోమ 9 దేహ సంబంధం నా సహోదరుల కోసము నేను క్రీస్తుని వేరే శాపగ్రస్తుడిగా ఉంటా. ఎందుకు? నా సహోదరులు కూడా రక్షణ పొందాలి. చూసారా పౌలు యొక్క ఆశ. సంఖ్యాకాండం 32 కూడా పేతురు అంటాడు, నువ్వు వాళ్ళ పాపాన్ని క్షమిస్తావా? క్షమించు ఇశ్రాయేలు, లేదంటే నీ గ్రంథములు నా పేరు తుడిచి. అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ క్షమించబడాలి, వాళ్ళందరూ దేవుని రాజ్యం ఉండాలి. అది ఆ యొక్క మోషే యొక్క ఆశ. కాబట్టి నా పేరు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళందరూ ఉండాలి దేవుని రాజ్యములో. నేను లేకపోయినా పర్వాలేదు, నా ఇశ్రాయేలు అందరూ ఉండాలి. నేను లేకపోయినా పర్వాలేదు, నేను శాపగ్రస్తులైనా పర్వాలేదు, నా సహోదరులు అందరూ ఉండాలి. చూడండి ఎలాంటి ఆశ. కాబట్టి భక్తులైనటువంటి వారు వాళ్ళు రక్షణ పొంది కుటుంబం అంతా ఏం చేయాలంటే రక్షణలోనికి తీసుకొని రావాలి. మనం చెప్పలేకపోతే సువార్త చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిపించి అందరూ కూర్చోబెట్టి ఏం చేయాలి? చెప్పించాలి. అంటే ఇప్పుడు కొర్నేలికి కాస్త ధర్మకారాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కొర్నేలికి అవసరమే, బంధువులకు అవసరమే, స్నేహితులకు అవసరమే. కాబట్టి వచ్చి ఆయన చాలా పెద్ద ఆయన, చాలా బాగా చెప్తాడు, దేవుడు చెప్పాడు అతను పిలుచుకోమని. కాబట్టి అంత పెద్ద ఆయన వస్తూ ఉంటే వీళ్ళందరూ మిస్ చేసేట్లాగు అంటే బంధువులు అందరూ పిలిపించి సరిగ్గా రెడీగా ఉన్నారు, ఇంట్లో ప్రిపేర్గా రెడీగా ఉన్నారు. పేతురు ఎంటర్ అవగానే వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు, పాదాల మీద పడిపోయాడు. అంటే దైవ సేవకులు అంటే కొర్నేలికి ఎంత గౌరవమో చూడండి, ఎంత గౌరవం. దైవ సేవకులు వస్తూ ఉంటే ఒక్కసారిగా అపోస్తలులు వస్తూ ఉంటే ఆయన పాదాల మీద పడతామంటే తను ఎంత ఆశతో ఉన్నాడు, ఎంత తృష్ణతో ఉన్నాడు. దైవ సేవకులు అంటే అతనికి ఎంత గౌరవము, ఎంత ప్రేమో చూడండి. మేము కూడా కొన్ని స్థాయికి వెళ్ళినప్పుడు ఆ స్పెషల్ మీటింగ్లో ప్రాంతానికి వెళ్తాం, కొంతమంది వస్తారు, ఒకరు కాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు, మా కాళ్ళు అయ్యగారు అని. నేనంటాను, మేము కూడా మనుషులు, మా కాళ్ళు కాదు. ఏ కాళ్ళు పెట్టుకోవాలి? ఏసై కాళ్ళు. పాపం విలేజ్ ప్రాంతాలు ఉంటారు, ఆయా ప్రాంతాలు ఉంటారు, వాళ్ళు వచ్చేదంటే ఈయన భక్తులు, ఈయన కాళ్ళు పట్టుకుంటే బాగుండు, మా కాళ్ళు పట్టుకుంటే పర్లోకి ఏమి రాము. కనుక ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? ఏసై కాళ్ళు. అంటే వాళ్ళకి గౌరవం, అంత ప్రేమ అన్నమాట దేవుని సేవకులు అంటే. ఇప్పుడు పేతురు కూడా కాళ్ళు పట్టుకొని ఏం చేస్తా చెప్పండి? నేను కూడా నరుణ్ణి. చూడండి కింద వచ్చిన. అంటే అందరు దైవ సేవకులు కాళ్ళు పట్టుకోమని నేను చెప్పటం లేదు, కానీ దైవ సేవకులు అంటే ఏముండాలి? గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇదిలో ఎట్లయిపోయింది కొన్ని సంఘాల్లో, దైవ సేవకులు అంటే ఎట్లయిపోయింది కొన్ని సంఘాలను చూసినప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు, 3 సంవత్సరాలు ఉంటాడు వెళ్ళిపోతాడు. అంత ఇది మనది, స్థానికులు మనం ఉంటాం. అలా దైవ సేవకులు నువ్వు ఎక్కడున్నావు? ఆ దైవ సేవకు ఉంటేనే కదా కార్యక్రమాలు జరిగింది, సేవ జరిగింది. ఇంటికి తండ్రి ఉంటేనే ఇల్లంతా నడుస్తుంది. తండ్రి లేని ఇల్లు ఎలా ఉంటావు ఊహించండి. కాబట్టి కాపరి ఉంటేనే గొర్రెలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. కాపరి లేకుండా ఎట్లా ఉంటాయి గొర్రెలు? వాడికి భద్రత ఎక్కడా? నీళ్ళు పెట్టేవాడు ఎక్కడ? మేతేసేవాడు ఎక్కడ? కాబట్టి ఒక సంఘానికి సేవకులు ఉండాలి. కనుక సేవకులు ఉంటేనే కదా వారిని పోషిస్తుంది. కాబట్టి ఎక్కడైపోయింది దినాల్లో సేవకులు అంటే అస్సలు గౌరవం లేకుండా అయిపోయింది, విలువ లేకుండా అయిపోయింది. కనుక ఏదో సేవకు వచ్చారన్నట్లుగా ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు కూడా వాళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందిగా, చదువుకున్నారుగా, కొన్ని ఉన్నాయిగా, అన్ని వదిలేసి వచ్చారు. కనుక వాళ్ళు ఒట్టొట్టుగా రాలేదు దైవ సేవకులు. వాళ్ళు కూడా దేవుడు పిలిస్తే అన్ని త్యజించుకొని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రభు కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనము గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి. కాబట్టి కొర్నేలి కూడా ఎంత పెద్ద అయినా శతాధిపతి, 100 మంది మీద ఆయన అధికారి. ఎవరి కాళ్ళ మీద పడుతున్నాడు? ఎవరి కాళ్ళ మీద? పేతురి కాళ్ళ మీద. మనం కూడా ఫోటోల్లో చూస్తూ ఉంటాం. మన ఆ బాబా దగ్గరికి వెళ్ళారు, బోలే బాబా, చూశారు కదా. ఆ బోలే బాబా కారు వెళ్ళిపోయిందంటే ఆ దుమ్ము కోసము ఎగబడ్డారు 2.5 లక్షల మంది, దాదాపు 200 మంది చనిపోయారు. ఒట్టిగా మనుషుని యొక్క పాద ధూళి కోసం పోయి చూసారా ఉత్తరప్రదేశ్లో. నువ్వు వచ్చింది కదా, నువ్వు వస్తా ఉంది బోలే బాబా అని పెద్ద ప్రసంగం పెట్టాడు. 2.5 లక్షలు వచ్చారు. 2.5 లక్షల కాంగ్రిగేషన్లో ఆయన బోధ వినటానికి, జబ్బులు పోతాయని, అనారోగ్యాలు పోతాయని విశ్వాసంతో వచ్చారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పాదాలు పడే అవకాశం లేదు. ఏం పట్టుకోవాలని ఆయన వెళ్ళిపోయినటువంటి టైర్ల కింద దుమ్ము అంట, దాన్ని పట్టుకోవడానికి వెళ్ళి ఒకరి మీద ఒకటి తొక్కేసలాట్లు చచ్చిపోయారు. నిన్నటికి 120 మంది, ఇప్పుడు 200 దాటారనుకుంటా.
దాదాపుగా. అంటే వాడికి ఎంత భక్తి ఉంది చూసారా? ఎవరి మీద? సామాన్యమైన మనుషుల మీద, ఒట్టెట్టి చెప్పి మంత్రాలు చెప్పే వాళ్ళ మీద. అలాంటి నిజంగా దేవుని సేవ చేస్తున్న, వాక్యం ప్రకటిస్తున్నటువంటి భక్తులు మనకెంత ఆశ ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి ఆలోచించండి. కానీ ఇప్పుడు పేతురుకి ఆ కొర్నేలికి ఎంత గౌరవం అంటే రాగానే సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన పొందడానికి అర్హుడే, ఈయన చేయటానికి కూడా యోగ్యుడే. అయితే నా కాళ్ళని పట్టుకోవద్దని చెప్పాడు. 10వ అధ్యాయము అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 25వ వచనం. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతను ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారం చేసాను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలుము, నేను కూడా నరుని అని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడిండుట చూచాను. కాబట్టి అయ్యా నేను కూడా ఇలాంటి మనుషుల్ని, నా కాళ్ళు పట్టుకునే అవసరం లేదని లేపాడు. లోపలికి వచ్చి అనేక మంది మనుషులు ఉన్నారు. ఎవరా మనుషులు? 24 బంధువులు, ముఖ్య స్నేహితులు అందరూ ఉన్నారు. 27వ వచనం. అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి చూచాను. 28. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసం చేయటైనను అట్టి వాడిని ముట్టుకుంటేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపితుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపి ఉన్నాడు. ఇప్పుడు పౌలుకి ఆ దర్శనం ఏంటి ఇప్పుడు అర్థమవుతుంది. ఏ దర్శనము? ఆకాశం దుప్పటి రావటము, దాంట్లో చతుష్పాద జంతువులు భూమి మీద అన్ని పాకెప్పుదని రావటము, వాడిని చంపుకొని తినమని ఏమన్నాడు? కొన్ని అపవిత్రమైన ఉన్నాయి, నిషిద్ధమైన తిన్నన్నాడు. నువ్వు దేవుడు పవిత్రం చేస్తా, నువ్వేం నిషిద్ధంగా చెప్పేట ఆ దర్శనం యొక్క భావం పేతుకు అర్థమవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? అన్యులతో సహవాసము చేయకూడదు అనే అభిప్రాయం ఎవరిలో ఉంది? పేతురులో ఉంది. కాబట్టి అంతకుముందు సమయం వారు అనుకున్నారు, కానీ సమయం వారు ఏమైపోయారు? 8వ అధ్యాయంలో సంఘంతో చేరిపోయారు. పరిశుధాత్మ దేవుడు వచ్చాడు. కానీ అన్యులు మనతో కాదు, అన్యులు మనకు కాదు, అన్యులతో మనం ఉండకూడదు, అంజన సహవాసం చేయకూడదు అభిప్రాయాలు పేతురు మనసులో ఉంది. కాబట్టి అది పేతురు మనం తొలగించడానికి ఏం పంపించాడు? దేవుడు దర్శనం పంపించాడు. పేతురు అన్యులు ఒకటే, యూదులు ఒకటే, సమరయులు కూడా అందరూ ఒకటి, అందరూ కూడా ఒక్కటే అని చెప్పడానికి ఆ దర్శనం. ఇప్పుడు పేతురు అంటే రాగానే ఇంతమంది వచ్చారు. కానీ ఆ దర్శనం ఏంటంటే అన్ని జాతి అంతా సహవాసం చేయకూడదు అనుకున్నాను, వారితో కలవకూడదు అనుకున్నాను, కానీ దేవుడు వాళ్ళు కూడా సమానమని చెప్తాను. ఇప్పుడు దేవుడు నాకు చూపించుంటాడంటే పేతురుకు అప్పుడు అర్థమైంది. అంటే అప్పుడు దాకా పేతురు మనసులో ఏమన్నట్టు? అన్యులంటే అంటరాని వారు అన్నట్టుగానే, అంటే సపరేట్ అన్నట్టుగా పేతురు చూశాడు. ఇప్పుడు దేవుడి దర్శనం ద్వారా నాకు చూపించాలని పేతురు నిశ్చయం చేసుకున్నాడు. 29వ వచనం. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చింది కనుక ఎందు నిమిత్తం నన్ను పిలువనంపితురో దాన్ని గూర్చి అడుగుతున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రము ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడును, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడిన గనుక నీ ఎప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరుగా సీమోను పిలిపించము, అతను సముద్రపు ధరిన చర్మకాడైన సీమోను అంటే దిగినాడు నాతో చెప్పాను. వెంట నిన్ను పిలిచితని నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటగా ఇప్పుడు మేమందరము ఇక్కడ ఈ దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను. కానీ ఇప్పుడు 33వ వచనం వరకు మనం చదివాం. 24 నుంచి 33వ వచనం వరకు ఏం జరిగిందంట? కొర్నేలి రావటము, సాష్టాంగ నమస్కారం చేయటము, లేదు నేను కూడా మనుషులను చెప్పడము, లేవనెత్తటము. లేచిన తర్వాత పేతురు చెప్తున్నాడు, ఆ దర్శనం నాకు అర్థమైంది, అన్యులు కూడా యూదులతో సమానమే. కాబట్టి దేవుడు పవిత్రం చేసిన నిషిద్ధమైందిగా ఎంచవద్దు అనే దర్శనం పేతురికి అర్థమైంది. అందుకే నేను దేవునికి ఎదురు చెప్పలేక నేను బయలుదేరి వచ్చాను. ఇంతకు ఎందుకు పిలిచావు చెప్పు అన్నప్పుడు 4 దినాల కింద దర్శనం వచ్చింది, దేవుడు నాకు చెప్పాడు, నిన్ను పిలిపించమన్నాడు, నువ్వేం ఆజ్ఞాపిస్తావో, నువ్వేం చెప్తావో ఆ మాటలన్నీ మేము వినాలని సిద్ధంగా ఉన్నామని కొర్నేలి చెప్పాడు. కాబట్టి 24 నుంచి 33 వచ్చిన రాసుకోవాల్సిన మాట ఏంటంటే కొర్నేలిని పేతురు కలుసుకొనుట. కొర్నేలిని పేతురు కలుసుకొనుట. కాబట్టి ఇప్పుడు ఎప్పటి నుంచి బయలుదేరి కైసరుకు వచ్చాడు. కైసరు కొర్నేలు కలుసుకున్నాడు. కొర్నేలు కలిసిన తర్వాత ఎందుకు వచ్చావన్నప్పుడు చెప్పాడు,
పేతురుకు ఆ దర్శనం యొక్క అర్థం కూడా స్పష్టంగా అర్థమైంది. ఈ 10వ అధ్యాయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి మనం గమనించామంటే ఏంటంటే 10వ అధ్యాయంలో అన్యులకు కూడా రక్షణ ద్వారం తెరవబడింది. 8వ అధ్యాయంలో ఎవరు తెరవబడింది? 8వ అధ్యాయంలో సమరయులకి. చెప్పండి, 8వ అధ్యాయానికి సమరయులకి. యెరూషలేములో ఎవరికి? యూదులకి. కనుక మొట్టమొదటి సువార్త ఎవరికి? యూదులకి. ఎందుకంటే యేసు నేను నశించిన గొర్రెల యొద్దకి, కనుక యూదుల యొద్దకి అంటాడు. మొట్టమొదటి యూదులకే చెప్పాలి. ఆయన యూదులు పుట్టాడు కదా, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పాను, యూదులకే మొట్టమొదటి సువార్త. ఎందుకంటే చెప్పండి, యూదులకి మొట్టమొదటి సువార్త ఎందుకు? యూదులు ఆయన మోసారు, వాళ్ళని తెచ్చారు కాబట్టి మొదటి అవకాశం యూదులకి. అందుకే రక్షణ యూదుల్లో నుండియే కలుగుతుంది. కాబట్టి యూదులకి ఫస్ట్ అవకాశం. ఎందుకంటే పాపం అంతకాలం ఆయన నామాన్ని ధరించారుగా కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇచ్చాడు. ఎప్పుడు దాకా? యేసు ప్రభు వారికి సిలువ దాకా యూదులకు ప్రత్యేక హోదా. చెప్పండి, యూదులకు ఎప్పుడు దాకా స్పెషల్ అంట? యూదులు ఎప్పుడు దాకా అన్యులతో సమానం కాదంటే యేసు ప్రభు వారి సిలువలో మరణించేంత వరకు యూదులు హై క్వాలిటీ అని చెప్పాలి. అంటే వాళ్ళందరితో సమానం కాదు. యేసు ప్రభు సిలువ ధర ఏమైంది? ఇప్పుడు యూదులు అందరూ ఏమైపోయారంట? ఒక మాట ఎఫెసీ పత్రిక ఈ చదివి ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. యేసు వారికి సిలువ ద్వారా ఏమైపోయారంటే వీళ్ళు కూడా సమాన వారసులు అయిపోయారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఈ మాట చదివి మనం ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ 3:6 చదవండి. ఈ మర్మ మీదనగా అన్యులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములు పాలివారై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యూదులతో పాటు అన్యులు కూడా సమానంగా ఏమైపోయారంట? ఎట్లయ్యారు? క్రీస్తు యేసు సువార్త వలన, అంటే యేసు యొక్క సిలువ మరణం ద్వారా ఇప్పుడు యూదులను కూడా సమాధానపరిచారు. కాబట్టి ఇప్పుడు మేము యూదులం అంటే కుదరదు, కనుక యూదులు కూడా సమానమే. కాబట్టి మీ హోదా ఎప్పుడు దాకా? మీ ప్రత్యేక హోదా ఎప్పుడు దాకా? యేసు సిలువ రాకముందు దాకా. యేసు సిలువ ఎక్కనంత వరకు కూడా యూదులు ప్రత్యేకమైన స్పెషల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ స్పెషల్ పోయింది. సిలువ తర్వాత ఇక అది లేదు. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సెల్ ఫోన్ ఆర్డర్ చేసాము. సెల్ ఫోన్ ఆర్డర్ ఒక పార్సల్ వచ్చింది. పార్సల్ వచ్చిన తర్వాత పార్సల్ చాలా భద్రంగా పట్టుకుంటాం. ఎందుకు? అమ్మో, దీంట్లో ₹1,00,000 సెల్ ఫోన్, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సెల్ ఫోన్ కోసం భద్రం పెడతామో బాక్స్ కోసం భద్రం పెడుతున్నాం? అది దేనికోసం మనం జాగ్రత్త పడుకోదు. బాక్స్ పైన అట్ట కోసమా, లోపల సెల్ ఫోన్ కోసమా? సెల్ ఫోన్ కోసమే. సెల్ ఫోన్ తీసిన బాక్స్ అది పొట్టిదే. ఈ సెల్ ఫోన్ ఎవరంటే యేసు ప్రభు వారు, బాక్స్ ఎవరంటే యూదులు. చెప్పండి, ఎవరంటే బాక్స్ ఎవరు? యూదులు. కానీ ఇప్పుడు యేసు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆ బాక్స్ లోంచి సెల్ ఫోన్ తీసినట్టుగా విలువైంది యూదుల నుంచి వస్తున్నారు. కాబట్టి యూదుల నుంచి ప్రభు వచ్చేంత వరకు యూదులు స్పెషలే, ప్రత్యేకతే. ఇంకా వచ్చేసిన తర్వాత దాని ఆ బాక్స్తో పని లేదు. అట్లా యేసు వారు కూడా సిలువ ద్వారా అది పడగొట్టాడు. కానీ యూదులకి ఏంటంటే ఇంకా మేము యూదులమే అనుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆయన్ని సిలువేశారుగా, వాళ్ళకి అర్థం కాల. ఇంతటితో ముగిస్తున్నాము. కాబట్టి 10వ అధ్యాయము 8వ అధ్యాయంలో సమరయులకు రక్షణ ద్వారం తెరవబడింది. 10వ అధ్యాయంలోనేమో అన్ని జనులకు తెరవబడుతుంది. ఎలా తెరవబడింది అంటే ఇప్పుడు నెక్స్ట్ పేతురు వాళ్ళకి సువార్త ప్రకటిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగుతాడు. అవన్నీ కూడా వచ్చే వారం మనం చూస్తాం. కాబట్టి ఈరోజు మనము 4 విషయాలు మనం చూసాం. 10వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మారిన రోమ అధికారి కొర్నేలి మారాడు. తర్వాత పేతురు గారికి దర్శనం వచ్చి యూదులు అన్యులు సమానమని చెప్పే దర్శనం దేవుడు చూపించాడు. ఆ దర్శనం తర్వాత పేతురు కైసరికి వెళ్ళి ఎవరు కలుసుకున్నాడు? కొర్నేలిని కలుసుకున్నాడు. కైసరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొర్నేలిని కూడా కలుసుకున్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో వచ్చేవారం మనము చూస్తాం. ఇంతటితో మనం ముగిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్య వెలుగులో మనం కూడా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకున్నాం. దేవుని యొక్క వాక్య వెలుగులో సంఘములో మన ఎవరైనా మనమంతా సమానమే. యూదులైనా, హెల్లేనీలైనా, చదువు ఉన్నవారైనా, చదువు లేని వారైనా, ధనవంతులైనా, సామాన్యులైనా అందరూ కూడా సమానమే. అన్యులు యూదులతో పాటు సమానమే అనే సత్యము ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి సంఘములో మనమంతా ఒక్కటే అనే గ్రహింపు మనం ఎప్పుడు కలిగి ఉండాలి. స్థాయిలు, స్థితులు వేరుగా ఉండొచ్చు, కానీ ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, కొనబడిన తర్వాత, బాప్తిస్వం ద్వారా కనుక ఒక్కటిగా మనం చేయబడ్డాం. ఆ సత్యమే మొట్టమొదటి పేతురు అర్థం కాలేదు ఇది. అందుకే దర్శనం ద్వారా
దేవుడు వాళ్ళని కూడా పవిత్రం చేశాడు. మీరెట్ట పవిత్రపరచబడ్డారో యూదులు, అన్యులు కూడా నేను చేశాను కాబట్టి నువ్వు వారిని సపరేట్గా చూడవద్దు అని చెప్పడానికి ఈ దర్శనం. ఆ దర్శనం ద్వారా కొర్నేలు కలుసుకున్నప్పుడు పేతురుకు అర్థమైంది అన్యులు కూడా సమానమే అనే సంగతి పేతురు గ్రహించగలిగాడు. కాబట్టి మనం కూడా సంఘములో ఉన్న వారందరిని కూడా వారితో మనతో సమానమైన వారు అనుకోవాలి, అది గుర్తించాలి. కాబట్టి అలాంటి అనుభవం కలిగి మనం సాగుదముగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు. ఈ దినం 10వ అధ్యాయం ప్రారంభించాం. మరి కొన్ని సంగతులు ఈ దినం మనం చూడగలిగాం. ఒక రోమా అధికారి మారాడు. తను అతనికి ఎందుకు సువార్త అంటే అతను చెప్తే ఇటలీ దాకా, రోమ్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. కనుకంటే అది ఒక ఆఫీసర్ కనుక వాళ్ళు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. కాబట్టి దేవా మీరు అలాంటి కార్యాలు చేస్తున్నారు. మీ యొక్క ఆత్మ ద్వారా సువార్త ఎంత త్వరితగతిన ప్రపంచ సవార్థీకరణ జరుగుతుందో విస్తరిస్తుందో మేము చూస్తూ ఉన్నాం. ఆ రీతి ఈ దినం మరి కొర్నేలు జీవితాన్ని కూడా మేము మా ముందు ఉంచారు. అందుకే మీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యం ఎందుకంటే ముద్రించమని, భవిష్యత్ సేవకు సిద్ధపరచమని, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.